దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరం లేచి నిలబడి దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుదాం. పరిశుద్ధ గ్రంథముల నుండి ఆది కాండము 32వ అధ్యాయము 22 నుంచి మనం చదువుదాం. పరిశుద్ధ గ్రంథముల నుండి ఆది కాండము 32వ అధ్యాయము 22 నుంచి మనం చదువుదాం. ఆ రాత్రి అతడు లేచి తన ఇద్దరి భార్యలను తన ఇద్దరి దాసీలను తన 11 మంది పిల్లలను తీసుకుని ఎబ్బోకు రేవు దాటిపోయెను. యాకోబు వారిని తీసుకుని ఆ ఏరు దాటించి తనకు కలిగినదంతయు పంపివేసెను. యాకోబు ఒక్కడే మిగిలిపోయెను. ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. తాను అతను గెలవకుండుట చూచి తొడగూటి మీద అతనిని కొట్టెను. అప్పుడు అతడు ఆయనతో పెనుగులాడుట వలన యాకోబు తొడగూటు వసిలెను. ఆయన తెల్లవారుచున్నది కనుక నన్ను పోనిమనగా అతడు నీవు నన్ను ఆశీర్వదించితేనే కాని నిన్ను పోనీయనెను. ఆయన నీ పేరేమని అడుగగా అతడు యాకోబు అని చెప్పెను. అప్పుడు ఆయన నీవు దేవునితోను మనుషులతోను పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదని చెప్పాను. చాలండి, ప్రార్థన చేసుకుందాం. ఓ మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా మంచి తండ్రి, జీవం గల దేవుడా, జీవాధిపతి, నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉన్న మా పరమ తండ్రి, నా ప్రభువైన అబ్రహాము క్రీస్తు నీ పవిత్రమైన పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభువానికి స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. ఓ ఇప్పటి వరకు కూడా నాయన ఈ యొక్క ఆరాధన కార్యక్రమం అంతటిని ప్రభువా ఆది నుంచి అంతం వరకు నాయన క్రమముగాను మర్యాదగాను ఓ నీ నామమునకు మహిమకరముగా మీరు జరిగిస్తున్నందుకే మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభువా. నిశ్చయముగా నా ప్రభువా ఓ చదవబడిన వాక్య భాగమును మీరు ఆశీర్వదించండి, దీవించండి. ఈ వాక్య భాగములను ప్రభువా మీరు మాతో మాట్లాడండి. నీ వాక్యంలో రాయబడింది ప్రభువా, మనుష్యుడు రొట్టె వలన మాత్రమే గాని మనుష్యుడు రొట్టె వలన మాత్రమే జీవించడు గాని దేవుని నోటను వచ్చు ప్రతి మాట వలన జీవించునని నీ వాక్యంలో రాయబడింది కనుక నా తండ్రి నిశ్చయముగా నా ప్రభువా ఓ మీరు మమ్మల్ని దర్శించండి, మీరు మాతో మాట్లాడు ప్రభువా. ఇంకనూ నీ వాక్యములో రాయబడింది ప్రభువా, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవలకు వెలుగునై ఉన్నదని నీ వాక్యములో రాయబడింది ప్రభువా. ఓ నీ వాక్యము నన్ను బ్రతికించుచున్నది, నా బాధలలో అదే నాకు నెమ్మదిని కలిగించుతున్నదని నీ వాక్యములో రాయబడింది కనుక నా తండ్రి మీరు మమ్మల్ని దర్శించండి, మీరు మాతో మాట్లాడడం ప్రభువా. నాయన గారు మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం నాయన. మీరు మాతో మాట్లాడి మా ఆత్మీయ జీవితాలను బలపరచండి ప్రభువా. మీరు మాతో మాట్లాడి ప్రభు మా యొక్క ఆత్మీయ జీవితాలను సరిచేయండి ప్రభువా. ఓ మీరు మాతో మాట్లాడి ప్రభువా ఓ నాయన తండ్రి ఆధ్యాత్మికంగా నాయన మేము బలపడి ముందుకు నడుచుటకు సహాయం చేయండి ప్రభువా. నాయన నీ వాక్యమునకు వ్యతిరేకంగా పనిచేయుచున్నటువంటి ప్రతి చీకటి కార్యములు, దెయ్యపు కార్యములు, దురాత్మ శక్తులను జీవం కలిగిన క్రీస్తు బ్రహ్మను ఈ సర్వశక్తి కలిగిన నామములో గద్దించలేపడుతున్న తండ్రి నిశ్చయముగా నాయన మీరు మమ్మల్ని బలపరిచి ముందుకు నడిపించండి. అన్ని విషయాలు నీ కృపను దయచేయండి. సమస్త ఘనత మహిమను వెతించుకోండి. జీవం కలిగిన నా ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మను నీ సర్వశక్తి కలిగిన నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము. ఆమేన్. అందరూ కూర్చోండి. దేవుని నామానికి మహిమకరముగా. హల్లెలూయా, 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 హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడును విమోచకుడైన ప్రభువైన
క్రీస్తు నామములో మీ అందరికీ నా వందనాలండి. అందరికీ వందనాలు. దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. దేవుడు గడిచిన ఆదివారం నుంచి నేటి ఆదివారపు ఆరాధన కార్యక్రమం వరకు కూడా దేవుడు మనలను ప్రేమించి మనలను కాపాడి మనల్ని రక్షించి మనలను ఆయన సజీవులుగా ఉంచుతా ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఎంతో మందికి లేని భాగ్యమును దేవుడు మనకు అనుగ్రహిస్తా ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఈ దినమును చూడలేక అనేక మంది బిడ్డలు ప్రియులారా గమనించండి మరణించి ఉన్నారు. వారు ప్రియులారా ఈ లోకము యాత్రను ముగించుకుని వెళ్ళిపోయారు. అనేక మంది బిడ్డలు రోగములతో బలహీనతలతో వారు బాధపడుతూ ప్రియులారా గమనించండి వారి యొక్క ఆత్మీయ జీవితంలో ఎంతో కుంటుబాటు పడి వారు బలహీనులుగా ఉంటున్నారు. దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మన యొక్క ఆత్మీయ జీవితాలను బలపరచాలి అని అంటే మనము దేవుని యొక్క సన్నిధిలో మనము వ్యక్తిగతంగా మనము ప్రార్థన చేయాలి. దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. చూడండి ప్రియులారా గమనించండి, మనము ఎంతగా దేవుడి సన్నిధిలో ప్రార్థిస్తామో అంతగా మనము ఆధ్యాత్మికంగా బలపడతాం. దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఆధ్యాత్మికంగా ప్రియులారా గమనించండి, మనము బలపడాలి అని అంటే దేవుని యొక్క సన్నిధిలో మనం ఎంతైనా కూడా ప్రార్థన చేయాలి. ఆమేన్. హల్లెలూయా. ప్రార్థన చేయకుండా మనము దేవుని యొక్క సన్నిధిలో బలపడతాము అని అంటే ప్రియులారా అవి జరిగే పనులు కాదు. ఆమేన్. హల్లెలూయా. కనుక ప్రార్థన జీవితం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ప్రార్థన జీవితం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ప్రతి సమస్యకు ప్రార్థనే పరిష్కారం. ఆమేన్. హల్లెలూయా. ప్రతి సమస్యకు ప్రార్థనే పరిష్కారము. దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కనుక ప్రార్థన లేని జీవితము ప్రియులారా అది శూన్యమే. రోగాలు, సమస్యలు, ఆర్థిక సమస్యలు ఇవన్నీ కూడా మనము ఎన్నో సమస్యలు మన జీవితంలో మనము ఎదుర్కోవాల్సి వస్తుంది. దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కనుక చూడండి దేవునితో మనము వ్యక్తిగతంగా ప్రార్థన చేయాలి, కుటుంబంతో మనం ప్రార్థన చేయాలి. ప్రియులారా గమనించండి, సంఘముతో మనం ప్రార్థన చేయాలి. దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. వ్యక్తిగతంగా ప్రార్థన చేయాలి. రెండవది ప్రియులారా గమనించండి, కుటుంబంతో మనం ప్రార్థన చేయాలి. మూడోది సంఘముతో మనము ఏకముగా కూడి ప్రార్థన చేయాలి. దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కనుక ఏదో ఒక ఆదివారం వచ్చింది కదా అని చెప్పి నామకార్థంగా ఆదివారం వచ్చి ఇక్కడ కూర్చొని 3 పాటలు పాడి సాక్ష్యాలు చెప్పి ప్రార్థన చేసి వాక్యం వినేసి వెళ్ళిపోతే అది ప్రియులారా సరైన విధానం కాదు. అది మన ఆత్మీయ జీవితానికి అది సరైనటువంటి విధానం కాదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కనుక ప్రతిరోజు కూడా ప్రియులారా మనము దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేయడం అలవాటు చేసుకోవాలి. ఆమేన్. హల్లెలూయా. చూడండి మనకు డబ్బులు అవసరమైన అనుకోండి, ఏం చేస్తాం? ఎవరినొకరిని అడుక్కుంటాం, తీసుకుంటాం. కనుక అదేవిధంగా ప్రియులారా గమనించండి, మన యొక్క ప్రతి సమస్యకు ప్రతి అవసరతకు మనము దేవుడి సన్నిధిలో ప్రార్థించినప్పుడు ప్రియులారా ఖచ్చితంగా దేవుడు మన యొక్క ప్రతి అవసరతను కూడా ఆయన తీర్చే దేవుడు ఆయన. ఆమేన్. హల్లెలూయా.
మన యొక్క ప్రతి అవసరతలు తీర్చే దేవుడు ఆయన. మన బలహీనతలను స్వస్థపరిచే దేవుడు. మన ఆర్థిక సమస్యల నుండి మనకు విడుదల ఇచ్చేవాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు ప్రార్థన చేసేవాళ్ళు తక్కువైపోయారు, ప్రార్థించేవాళ్ళు తక్కువైపోయారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక మనము ప్రార్థన చేస్తే దేవుని యొక్క సన్నిధిలో ప్రియులారా గమనించండి, ఆ ప్రార్థన దేవుడు ఆలకించి మన ప్రార్థనలకు ఆయన ఏం చేస్తారంటే జవాబు అనుగ్రహించే దేవుడు ఆయన. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రార్థనలు ఆలకించువాడా సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చేదని దేవుని యొక్క వాక్యములో మనకు రాయబడింది. ఆమేన్. హల్లెలూయా. సర్వ శరీరులు ప్రార్థనలు ఆలకించువాడు ఆయన. ప్రార్థనలు ఆలకించే దేవుడు కనుకనే ఈరోజు సర్వ శరీరులు కూడా ఆయన వద్దకు వస్తా ఉన్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియులారా చూడండి, ఈరోజు డినామినేషన్లో వాళ్ళు ఉపవాస ప్రార్థనలు 40 రోజులు ఉపవాస ప్రార్థన చేస్తున్నారు. దేనికి చేస్తున్నారు? వాళ్ళకి అన్నీ ఉంటున్నాయి, వాళ్ళకి ఏ లోటు కూడా ఉండట్లేదు, అన్నీ ఉంటున్నాయి. అయినా సరే వాళ్ళు ఏం చేస్తున్నారు? 40 దినాలు ఉపవాస ప్రార్థన చేస్తున్నారు. సంఘములలో 7 దినాలు, 20 రోజులు, 40 రోజులు, 30 రోజులు, 10 రోజులు, ఈ విధంగా వాళ్ళు ఉపవాస ప్రార్థనలు ప్రకటించుకొని వాళ్ళు దేవుని సన్నిధిలో కూర్చొని మోకరించి ప్రార్థిస్తున్నారు. దేనికి? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, వాళ్ళు ఈ కాలం యొక్క వర్తమానం వాళ్ళకి తెలియదు. ఈ కాలం యొక్క వర్తమానం ఏంటో, ప్రవక్త అంటే ఏంటో తెలీదు, వాక్యం అంటే ఏంటో తెలీదు, కాలాలు 7 సంఘ కాలాలు ఉన్నాయన్న సంగతి కూడా తెలియదు వాళ్ళకి. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏమా ఇటు దగ్గర కూర్చో, ఆశీర్వాదం ఇటు దగ్గర కూర్చోమా. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి ప్రియులారా గమనించండి, వాళ్ళకి ఎన్ని ఉన్నప్పటికీ దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వాళ్ళు అయినా సరే దేవుని యొక్క సన్నిధిలో వాళ్ళకై వాళ్ళు ఉపవాస దినాలు చాటించుకొని వాళ్ళు ప్రార్థనలు చేస్తారు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. బైబిల్ ఏం తెలియకపోయినా, సంఘకాలాలు తెలియకపోయినా, ప్రవక్తలంటే ఏంటో తెలియకపోయినా, ఏమండి, కానీ వాళ్ళు కలిగిన దాంట్లో వాళ్ళు ఏదైతే నమ్ముతున్నారో, వాళ్ళు దేనినైతే పాటిస్తున్నారో ఆ పాటించిన దాంట్లోనే, వాళ్ళు కలిగిన దాంట్లోనే, వాళ్ళు ఏదైతే నమ్ముతున్నారో ఆ నమ్మకంలోనే వారు ఏం చేస్తున్నారంటే భక్తిని చేస్తున్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుకే బహుశా వాళ్ళకి అన్ని దేవుడు ఇస్తున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వాక్యంలో రాయబడింది, నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను ఆయన సూర్యుని యొక్క వెలుగుని ఏం చేస్తున్నాడంట? ప్రకాశింపజేస్తున్నాడు. నీతిమంతుల మీదను అనీతిమంతుల మీద ఆయన ఏం చేస్తున్నాడు? వర్షం కురిపిస్తున్నాడంట. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ వర్షం కురిపిస్తున్నందుకు వాళ్ళు ఏం చేస్తున్నారు? దేవుని స్తుతిస్తున్నారు. వాళ్ళు ఆరాధించేది త్రిత్వములో అయినా, వాళ్ళు ఆరాధించే ఆరాధన సరైనది కానప్పటికీ దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వారు ప్రియులారా ఆ కలిగిన దాంట్లోనే వారు ఏం చేస్తున్నారని అంటే ప్రియులారా దేవుని యొక్క సన్నిధిలో నమ్మకంగా వాళ్ళు ఉంటున్నారు. ఈ రోజున దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు మనము ప్రియులారా మనకు ఆదికాండము నుంచి ప్రకటన గ్రంథం వరకు ఏ రాయబడిందో తెలుసు. బైబిల్లో ప్రవక్తుల గురించి తెలుసు. కొత్త నిబంధనలో 7 సంఘకాలాలు తెలుసు. ఏమండి, ప్రియులారా గమనించండి, పరిశుద్ధ గ్రంథములో ఆదికాండము నుంచి ప్రకటన గ్రంథం వరకు దేవుడు ఏ మర్మాలైతే దాచిపెట్టాడో ఆ మర్మాలన్నీ మనకు తెలుసు. ఈ రోజున ఆ మర్మాలన్నీ తెలుసుకుని ప్రియులారా నువ్వు దేవుడితో సహవాసం చేయకపోతే దానివల్ల మీకు ప్రయోజనము లేదు.
దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ మధ్యాహ్న సమయంలో ప్రియులారా మనం ధ్యానం చేయబోయేటువంటి అంశం ఏంటంటే, నీవు దేవునితో వ్యక్తిగతముగా సమయము కలిగి ఉండవలెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నీవు దేవునితో వ్యక్తిగత సమయం కలిగి ఉండాలంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని సన్నిధిలో ప్రతి మనిషి వ్యక్తిగతంగా ప్రార్థన చేయాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎందుకు చేయాలి వ్యక్తిగతంగా? ఆమేన్. హల్లెలూయా. చూడండి, ఇప్పుడు మనం చదివినటువంటి ఈ వాక్యములో ఆదికాండము 32వ అధ్యాయము ప్రియులారా గమనించండి, 22 నుంచి మనం చదివాం. ఆదికాండము 32వ అధ్యాయము 22 నుంచి మనం చదివాం. అక్కడ యాకోబును మనం చూస్తా ఉన్నాం. చదవండి ఒకసారి మళ్ళా. ఆ రాత్రి అతడు లేచి తన ఇద్దరు భార్యలను, తన ఇద్దరు భార్యలను, తన ఇద్దరు దాసీలను, తన ఇద్దరు దాసీలను, తన 11 మంది పిల్లలను, తన 11 మంది పిల్లలను తీసుకుని ఎబ్బోకు రేవు దాటిపోయెను. యాకోబు వారిని తీసుకుని ఆ ఏరు దాటించి తనకు కలిగినదంతయు పంపివేసెను. యాకోబు ఒక్కడే మిగిలిపోయెను. ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. తాను అతని గెలవకుండా చూచి తొడగూటి మీద అతను కొట్టెను. చాలండి. ఆమేన్. హల్లెలూయా. చూడండి, ఈరోజు మనం ప్రతి ఒక్కరు కూడా దేవునితో ఏం కలిగి ఉండాలండి? వ్యక్తిగత సమయాన్ని మనం కలిగి ఉండాలి. ఏ సమయం కలిగి ఉండాలి? చూడండి ప్రియులారా, ఈ లోకములో ప్రియులారా ప్రతి దానికి మనుషుడు ఒక సమయాన్ని కేటాయిస్తా ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. పని చేయుటకు సమయం కలిగిస్తున్నాడు, సమయాన్ని ఇస్తున్నాడు. అదేవిధంగా ఈ చదువుకునే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు చదువుకోవడానికి ఒక సమయాన్ని ఇస్తున్నారు. వాళ్ళు ఉద్యోగం చేసేవాడు దేవుని యొక్క ప్రియులారా గమనించండి, వాడు ఒక సమయాన్ని కలిగి ఉంటున్నాడు. ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క పనుల్లో వాళ్ళు ఏం కలిగి ఉంటున్నారనంటే ప్రియులారా వ్యక్తిగత సమయాన్ని వాడు కలిగి ఉంటున్నారు అక్కడ. ఆమేన్. హల్లెలూయా. ఏ సమయాన్ని కలిగి ఉన్నారు? వ్యక్తిగత సమయం. అది ఉద్యోగం చేసేటప్పుడు ఉద్యోగం చేయాలి, అది ఆయన యొక్క వ్యక్తిగత సమయం. అది చూడండి, చదువుకునేవాడు చదువుకుంటున్నారు, అది వాళ్ళ యొక్క వ్యక్తిగత సమయం. అది ఆమేన్. హల్లెలూయా. చూడండి ప్రియులారా, ప్రతి దానికి ఈ లోకములో ప్రతి వ్యక్తి వాళ్ళ యొక్క పనుల నిమిత్తమై, వాళ్ళ యొక్క పరిపాటుల నిమిత్తమై వాళ్ళు ఏం చేస్తున్నారంటే సమయాన్ని కేటాయించుకుంటూ ఆ సమయాన్ని దానికి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఉపయోగిస్తున్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రతి దానికి మానవుడు సమయాన్ని కలిగి ఉంటున్నాడు, కానీ ప్రియులారా దేవునితో మాత్రము వ్యక్తిగతంగా సమయాన్ని కేటాయించట్లేదు. వ్యక్తిగతంగా మానవుడు దేవునికి సమయాన్ని కేటాయించట్లేదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఇక్కడ యాకోబును మనం గమనిస్తే, యాకోబు ప్రియులారా గమనించండి, ఆయన తన మామ దగ్గర అయినటువంటి లాబాను దగ్గర ఉన్నాడు. లాబాను ఆయనకి ఇద్దరు కూతుర్లు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, అప్పుడు ఆ ఇద్దరు కూతుర్ని యాకోబు పెళ్లి చేసుకున్నాడు, వివాహం చేసుకున్నాడు. ఆ యొక్క లాబాను దగ్గర యాకోబు బహుగా ఆశీర్వదించబడ్డాడు. గొర్రెలు, మేకలు, ఒంటెలు, దాసులు. ప్రియులారా, అతనికి దేవుడు అక్కడ ఏది కూడా
లోటు చేయలేదు ఆయనకు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఆమేన్. ఇప్పుడు యాకోబు తన మామైనటువంటి ఆ లాబాను దగ్గర నుంచి బయలుదేరి మళ్ళా తిరిగి తన స్వదేశానికి వస్తున్నాడు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. తన యొక్క స్వదేశమునకు రావడం ప్రారంభించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. చూడండి పిల్లలు, గమనించండి. ఎప్పుడైతే రావడం ప్రారంభించాడో ఆయన తన మామను విడిచిపెట్టి, ఆ యొక్క లాబాను కుటుంబాన్ని విడిచిపెట్టి, తన 2 భార్యలను, తన యొక్క 12 మంది కుమారులను, కుమార్తెను, దాసీలను, దాసులను, గొర్రెలను, గొడ్లను, తనకు కలిగినటువంటి యావద ఆస్తి అంతా కూడా పట్టుకొని బయలుదేరాడు. ఆయన ఎక్కడ బయలుదేరాడు అనంటే తన తండ్రి అయినటువంటి ఇస్సాకు ఇంటి దగ్గరికి బయలుదేరాడు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. బయలుదేరి వస్తున్న సమయంలో ఇక్కడ యాకోబుకి ఒక వార్త తెలిసింది. ఏమిటా వార్త అంటే, తన అన్న అయినటువంటి ఏశావు తన తమ్ముని యాకోబును చంపుటకు బయలుదేరి వస్తున్నాడని ఆ వార్త విన్నాడు ఆయన. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. యాకోబు ఎప్పుడైతే తన అన్న ఏశావు నన్ను చంపడానికి బయలుదేరాడని ఆ వార్త విన్నారో, ప్రియులారా గమనించండి, అక్కడ ఆగాడు ఆయన. ఆ చోటే ఎబ్బోకు రేవు అని వాక్యంలో రాయబడి. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఎబ్బోకు రేవు దగ్గర ఆగిపోయాడు. ఆగిపోయి ఏం చేసినాడంటే, ప్రియులారా గమనించండి, తన యొక్క ఆస్తిలో 2 భాగాలుగా చేశాడు ఆయన. తన యొక్క ఆస్తిలో ఏం చేసినాడు? 2 భాగాలుగా చేసి, ఆ 2 భాగాల్లో ఒక భాగమును ముందుగా తన దాసులతో, యాకోబు యొక్క దాసులతో తన అన్నకు ఏం చేసినాడంటే పంపించేశాడు ఆయన. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఒక భాగము వాళ్ళ దగ్గర ఉండిపోయింది. అప్పుడు యాకోబు ఏం చేసినాడంటే తన భార్యలను, 2 భార్యలను, తన కుమారులను, కుమార్తెను, ప్రియులారా ఆ ఏరు దాటించి, ఆ ఎబ్బోకు రేవు దాటించి వాళ్ళని పంపించేశాడు. మీరు వెళ్ళిపోండి, నేను మరలా వస్తానని చెప్పినాడు ఆయన. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ఇప్పుడు చూడండి, ఆ ఎబ్బోకు రేవు దాటించి వాళ్ళని ఏం చేసినాడు ఆయన? పంపించేశాడు. పంపించి ప్రియులారా ఆ రోజు యాకోబు ఒక్కడే అక్కడ మిగిలిపోయాడు. ఆమేన్. హల్లెలూయా. ఏం చేశాడండి? యాకోబు ఒక్కడే మిగిలిపోయాడు. అక్కడ ఏం రాయబడింది చూడండి. ఆ రాత్రి చదవండి ఆ మాట. ఆ రాత్రి యాకోబు ఒక్కడు మిగిలిపోయాను. చూడండి, యాకోబు ఒక్కడే మిగిలిపోయాడంట అక్కడ. ఎక్కడండి? ఆ ఎబ్బోకు రేవు దగ్గర ఆగిపోయాడు. యాకోబు ఒక్కడే ఆగిపోయాడు. ఏం చేసినాడు ఆయన? అక్కడ ఒక్కడే మిగిలిపోయి ఏం చేసినాడు? ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. చూడండి, యాకోబు అక్కడ ఏం చేశారు అంటే, దేవుని సన్నిధిలో అసలు నా జీవితం పట్ల దేవునికి ఉద్దేశం ఏంటి, నా జీవితం పట్ల దేవుని ఆలోచన ఏమిటి, నా జీవితం పట్ల దేవుని ప్రణాళిక ఏంటి అని చెప్పి ప్రియులారా గమనించండి, ఆ రేవు దగ్గర ఏం చేసినాడంటే దేవుని సన్నిధిలో వ్యక్తిగతముగా ఆయన ప్రార్థించడం మొదలుపెట్టాడు. ఆమేన్. హల్లెలూయా. సమయాన్ని తీసుకుంటున్నాడు. ఇప్పుడు యాకోబు దేవునికి సమయము ఇవ్వడానికి, దేవుని సన్నిధిలో ప్రార్థించుటకు, బహుశా చూడండి ఆ యొక్క మామ దగ్గర ఉన్నంత కాలము యాకోబు ప్రార్థన చేసి ఉండకపోవచ్చు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. యాకోబు తన మామ దగ్గర ఉన్నంత సేపు కూడా ఆయన ప్రియులారా గమనించండి ప్రార్థన చేయకుండా ఉండొచ్చు. చేయలేదు యాకోబు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎందుకని? ఆయనకి విస్తారమైన పనులు ఉన్నాయి అక్కడ. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఆస్తిని సంపాదించుకోవటం మొదలుపెట్టాడు.
దేవునామానికి మహిమ కలుగుగా. హల్లెలూయా. తన మామను మోసం చేసి గొర్రెలను గొడ్లను సంపాదించుకున్నాడు, పొలాలు సంపాదించుకున్నాడు, దాసులను సంపాదించుకున్నాడు, దాసులను సంపాదించుకున్నాడు ఆయన. దేవునామానికి మహిమ కలుగుగా. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఆమేన్. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి. అన్ని సంపాదించుకొని దేవుడికి సమయం ఇవ్వకుండా ఇప్పుడు ఒక్కడే ఇక్కడ మిగిలిపోయాడు. ఎబ్బో కురేవు దగ్గర ఒక్కడే మిగిలిపోయి అప్పుడు దేవునికి ఏం చేస్తున్నాడంటే ఆయన సమయం ఇస్తున్నాడు. ఎప్పుడు నా అన్నొచ్చి నన్ను చంపేస్తాడేమో అన్న భయముతో. దేవునామానికి మహిమ కలుగుగా. హల్లెలూయా. ఈరోజు ప్రియులారు గమనించండి, మనకు భయం ఉండట్లేదు. అసలు ముందు మనకు ఆర్థిక సమస్యలు ఉన్నాయి, భయం ఉండట్లేదు. మనకు అప్పులు ఉన్నాయి, భయం ఉండట్లేదు. మనకు దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. బాధలు ఉన్నాయి, భయం కలగట్లేదు. మనకు ఏదో ఒకటి చెప్పి మాట చెప్పి ఆ మాట చెప్పి ఈ మాట చెప్పి మనం వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకుంటున్నామే కానీ దేవుని సన్నిధిలో కనిపెట్టి వ్యక్తిగతముగా నీవుగా ప్రార్థన చేసి దేవుని దగ్గర సమాధానము పొంది ప్రియులారా ఆ సమాధానముతో వాడికి జవాబు ఇవ్వాలి. మనం దేవుని నామానికి మహిమ కలుగుగా. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఇక్కడ యాకోబు దేవునితో వ్యక్తిగతంగా గడపడానికి ఒక సమయాన్ని తీసుకుంటున్నాడు. ఆయన యాకోబు దేవుని సన్నిధిలో ప్రార్థించుటకు, దేవుని సన్నిధిలో మొరపెట్టుటకు, దేవుని సన్నిధిలో ఆయన ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, కన్నీరు విడిచి దేవుని సన్నిధిలో ఆ కన్నీరు విడుచుటకు ఆయన ఏం చేస్తున్నాడంటే అక్కడ సమయాన్ని తీసుకుంటున్నాడు యాకోబు. దేవుని నామానికి మహిమ కలుగుగా. హల్లెలూయా. ప్రియులారా, ఈరోజు యాకోబు ఏ విధంగా అయితే వ్యక్తిగతముగా ఒక సమయాన్ని తీసుకుని దేవుని సన్నిధిలో మొరపెట్టాడో, దేవుని సన్నిధిలో ప్రార్థించాడో, దేవుని సన్నిధిలో ఆయన కన్నీరు విడిచి ప్రియులారా గమనించండి, ఆయన ఆ విధమైనటువంటి సమయాన్ని కలిగి ఏ విధంగా అయితే మొరపెట్టాడో ప్రియులారా, ఈరోజు మనము కూడా ఆ విధంగానే మొరపెట్టాం. దేవుని నామానికి మహిమ కలుగుగా. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఎందుకంటే ప్రియులారా ఆయన ప్రార్థనలు ఆలకించే దేవుడు ఆయన. ఈరోజు ప్రియులారా మనము ఏ స్థానంలో ఉన్నామో మనకు తెలిసి ఉండాలి. మనం ఏ స్థానంలో ఉన్నారో మనకు తెలియాలి. మన స్థానమును బట్టి, మన గడియను బట్టి, మన యొక్క ఆ వాక్యమును బట్టి ప్రియులారా మనము ఈ విధమైనటువంటి సమస్యలు, బాధలు, రోగాలు, అప్పులు ప్రియులారా మనం ఈ రోజున కలిగి జీవిస్తున్నాము అని అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా మనము వ్యక్తిగతంగా దేవునికి ఇవ్వవలసిన సమయము ఇవ్వకపోవడమే దానికి గల కారణం. దేవుడు మనకి మహిమ కలుగుగా. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. చూడండి ప్రియులారా గమనించండి, వ్యక్తిగతంగా దేవుణ్ణి కలుసుకోవటం అనేది, వ్యక్తిగతంగా దేవునితో నీవు ఒక అనుభవమును కలిగి జీవించాలి మనం. ఆమేన్. హల్లెలూయా. చూడండి డినామినేషన్లో వాళ్ళు ఏం చేస్తున్నారు ఈ రోజున? కొండలకి వెళ్ళి ప్రార్థన చేస్తారు, అడవులకి వెళ్ళి ప్రార్థన చేస్తారు. దేవుని నామానికి మహిమ కలుగుగా. హల్లెలూయా. ఎందుకు అంటే దేవునితో వ్యక్తిగతమైనటువంటి అనుభవం సంపాదించుకోవడానికి. ఆమేన్. హల్లెలూయా. ప్రియులారా దేవునితో వ్యక్తిగతంగా నువ్వు గడిపితే, దేవునితో మనము వ్యక్తిగతంగా మనము ప్రార్థిస్తే, దేవునితో మనము వ్యక్తిగతంగా గడిపితే, దేవునికి వ్యక్తిగతంగా గడిపే సమయమును ఆయనకు మనం ఇస్తే, దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. దేవుడు మనకు అనేకమైనటువంటి విషయాలు బయలుపరుస్తాడు. ఆమేన్. హల్లెలూయా. చూడండి మనం ప్రార్థన చేయము, పుస్తకాలు వాక్యాన్ని చదవము, పరిశుద్ధ గ్రంథాన్ని మనం చదవము, ఏమండి పుస్తకాలు మనం చదవము, ఏమి చేయము మనం. దేవుని నామానికి మహిమ కలుగుగా. హల్లెలూయా. ఈరోజు ప్రియులారా గమనించండి, ఏ విధంగా ఈ వర్తమానంలో ఉన్నవాళ్ళు తయారైపోతున్నారనంటే, ఏ విధంగా ఉంటున్నారనంటే
దేవునికి ఇవ్వవలసిన సమయం ఇవ్వట్లేదు. దేవునామనికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవునికి ఇవ్వవలసిన సమయం ఇవ్వట్లేదు. దేవునామనికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని సన్నిధిలో ప్రార్థించటం లేదు. దేవుని సన్నిధిలో కన్నీరు వేయటం లేదు. ప్రభువా, నా జీవితం ఏంటి? ఓ, నా జీవితం పట్ల నీ ఉద్దేశం ఏంటి? నీ ప్రణాళిక ఏమిటి? నీ ఆలోచన ఏమిటి? ఓ, నువ్వు నాయనా మాకు బయలుపరచు, ఒక దర్శనమివ్వు, ఒక కలవు నాయనా, లేదా నీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి అని చెప్పి ప్రియులారా, మనము దేవుని సన్నిధిలో వ్యక్తిగతంగా మనం మొరపెట్టాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. చూడండి ప్రియులారా, గమనించండి, మనము దేవుని సన్నిధిలో మనం చేసేటువంటి ప్రార్థనకు సమాధానం రావాలి. సమాధానం రావాలి అంటే మనం చేస్తున్నది అసలు ముందు కరెక్టా కాదని మనకు తెలిసిపోవాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చాలా మంది నాకు కల వచ్చింది అంటారు. ఆ కళ దేవుని ద్వారా వచ్చిందో లేకపోతే దెయ్యం ద్వారా వచ్చిందో వాళ్ళకి తెలియదు. ఏమండి, కళలకు అంటారు, ఆ కళ దేవుని ద్వారా వస్తుందా లేదా దెయ్యం ద్వారా వస్తుందో వాళ్ళకి తెలియదు. తెలుసుదా? తెలియదు. కానీ మా కళ వచ్చింది అయ్యగారు, మా కళ వచ్చింది, అటు వచ్చింది, ఇటు వచ్చింది అని చెప్తా ఉంటారు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి మళ్ళా ఏం చెప్తున్నారు ప్రియులారా, గమనించండి. చాలా మంది ఈ రోజుల్లో ప్రియులారా కళలు గంటానికి ఇష్టపడుతున్నారు. కళలు కనడం మంచిదే. బైబిల్ చెప్పింది, అంత్య దినములలో మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను, మీ వృద్ధులు కలలు గందురు, యవనస్తులు దర్శనములు చూస్తారు అని వాక్యంలో రాయబడింది. కానీ ప్రియులారా గమనించండి, ఆ వచ్చే దర్శనము, ఆ కళ అది దేవుని చిత్తమో కాదో తెలుసుకోవాలంటే మనం ఏం చేయాలి? దేవునితో వ్యక్తిగతంగా కనబడాలి. పాత నిబంధనలో దేవుడు 3 విధాల చట్టాలు నియమించాడు. ఆయన దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పాత నిబంధనలో ఏమండి 3 విధాల చట్టం ఉంది. ఆమేన్. హల్లెలూయా. ఏమిటా చట్టము అనంటే, ఇప్పుడు దేవుడు నన్ను దర్శించాడు, నాతో మాట్లాడాడు అని తెలుసుకోవాలి. నాకు దర్శనం వచ్చింది, ఆ దర్శనము నిజమైందో లేకపోతే అబద్ధమో, అది దేవుడి ద్వారా వచ్చిందో లేదా దేవుడి ద్వారా వచ్చిందో తెలుసుకోవాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వాళ్ళకి 3 విధాలమైనటువంటి దేవుడు ఏం చేసినాడంటే 3 విధాలైనటువంటి ప్రత్యక్షతలు దేవుడు వాళ్ళకి ఇచ్చాడు. మొదటిది ఏమిటంటే వాళ్ళు లేఖనాలు పరిశీలించాలంట. ఒకవేళ మనకు వచ్చినటువంటి కళ కానీ దర్శనము కానీ ఏదైనా సరే అది దేవుని ద్వారా వస్తుందా లేదా మనుషుల యొక్క ఊహను బట్టో మనుషుల యొక్క తలంపులను బట్టో లేదా దయ్యం ద్వారా వస్తుందో అనేది ప్రియులారా మనము తెలుసుకోవాలి అని అంటే ముందు ఆ వ్యక్తి ఎక్కడికి వెళ్ళాలంట? వాక్యం దగ్గరికి రావాలంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ధర్మశాస్త్రం దగ్గరికి రావాలి. ధర్మశాస్త్రంకి వచ్చినప్పుడు నీకు ఏ కళ అయితే వచ్చిందో ఆ కళను గురించి ధర్మశాస్త్రములో వాక్యముతో నీకు వచ్చిన కళ అది సరిగ్గా ఉంటే అది దేవుని ద్వారా వచ్చిన కళని అర్థం. ఒకవేళ వాక్యానికి నీకొచ్చిన కళకు అది సరిపోర్చబడలేదు అనుకో, అది దేవుని ద్వారా వచ్చిన కళ కాదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. లేదు, నీకు కళ వచ్చింది, ఆ కళ రెండో మార్గము, రెండోది ఏంటంటే మొదటిది నువ్వు వాక్యం ద్వారా నీకు వచ్చిన కళను నువ్వేం చేయాలి? సరిపరచుకోవాలంట. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే చూసుకోవాలి. ఒకవేళ నీకు వచ్చిన కళ వాక్యమునకు సరిపరచబడకపోతే అది దేవుని ద్వారా వచ్చిన కళ కాదు, దర్శనం కాదని మనం గ్రహించాలి. ఆమేన్. హల్లెలూయా. రెండవది, నీకొచ్చిన కళ నువ్వు ప్రవక్తకి చెప్పాలంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా.
ఎవరికి చెప్పాలండి? ప్రవక్తకి చెప్పాలి. అప్పుడు ఆ ప్రవక్తకి చెప్తే ఆ ప్రవక్త ప్రియులరా అది దేవుని ద్వారా వచ్చిందా, లేకపోతే నీ ఊహను బట్టి వచ్చిందా, లేకపోతే ఇదిగో అది అపవాది చేత భ్రమపరచు ఆత్మ ద్వారా నువ్వు ఆ కలగన్నావు అనేది ఆ ప్రవక్త నీకేం చేస్తాడంటే తెలియజేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. ఒకవేళ ప్రవక్త లేరనుకోండి, దేవుని నామానికి మహిమ కలుగును. హల్లెలూయా. అప్పుడు ఏం చేయాలి అని అనుకోండి. అప్పుడు ఏం చేయాలి అని అంటే పాత నిబంధన ప్రకారము ప్రియులరా గమనించండి, వాళ్ళకి దేవుడు ఊరిము తుమ్మీము అనేటువంటి ఒక నిబంధన ఇచ్చాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. ఏమిచ్చాడండి? ఊరిము తుమ్మీము. ఊరిము తుమ్మీము అంటే ఏంటి? ఊరిము తుమ్మీము అంటే అర్థం ఏంటి? దేవుని నామానికి మహిమ కలుగును. హల్లెలూయా. అదొక వస్త్రం అది. ఆమేన్, హల్లెలూయా. ఊరిము తుమ్మీము అనేది అదొక వస్త్రము. అది ఎవరి వస్త్రము అనంటే ప్రధాన యాజకుడు వేసుకునే వస్త్రం అది. దేవుని నామానికి మహిమ కలుగును. హల్లెలూయా. ఆ వస్త్రానికి ప్రియులరా 12 రాళ్ళు పొదిగించబడి ఉంటాయి ఆ వస్త్రానికి. దేవుని నామానికి మహిమ కలుగును. హల్లెలూయా. అంటే యూదా క్షమించండి 12 గోత్రికుల యొక్క రాళ్ళు అవి. యాకోబు యొక్క సంతానం ఎంతమంది? 12 మంది కుమారులు ఆయనకి. కనుక దేవుడు ఏం చేసినాడంటే మోషేతో చెప్పాడు, ఇశ్రాయేలు ప్రజలకు మొట్టమొదటి యాజకుడు ఎవరు అని అంటే అహరోను. ఆమేన్, హల్లెలూయా. ఏమండి, ఇశ్రాయేలు ప్రజలకు మొట్టమొదటి యాజకుడు ఎవరు? అహరోను. దేవుని నామానికి మహిమ కలుగును. హల్లెలూయా. యాజకత్వం అనేది అహరోను నుండే ప్రారంభమైంది పరిశుద్ధ గ్రంథంలో. ఆమేన్, హల్లెలూయా. ఎవరి నుండి ప్రారంభమైంది? యాజకత్వం అనేది పరిశుద్ధ గ్రంథంలో ఎవరి దగ్గర నుంచి ప్రారంభమైంది? అహరోను నుంచి ప్రారంభమైంది. అంటే పరిశుద్ధ గ్రంథములో మొట్టమొదటి యాజకుడు ఎవరు అనంటే అహరోను. దేవునామానికి మహిమ కలుగును. హల్లెలూయా. అహరోనుకు దేవుడు ఒక వస్త్రాన్ని కుట్టించమని మోషేతో చెప్పాడు. మోషే దేవుడు ఏ విధంగా అయితే ఆ వస్త్రాన్ని కుట్టించమన్నాడో అదే విధంగా కుట్టించాడు అహరోనికి. దేవునామానికి మహిమ కలుగును. హల్లెలూయా. ఆ వస్త్రానికి ఈ యొక్క ఒక్కొక్క గోత్రానికి ఒక్కొక్క రాయి ఉంది. ఆమేన్, హల్లెలూయా. ఒక్కొక్క గోత్రానికి ఒక్కొక్క రాయి ఉంది. ఆ 12 రాళ్లను ఆ యొక్క ఎఫోదుకి అంగీకి తొడిగించమన్నాడు ఆయన. దేవునామానికి మహిమ కలుగును. హల్లెలూయా. ఇప్పుడు ప్రియులారా గమనించండి, ఆ యాజకుడు ఆ అంగిని ధరించి నువ్వు చెప్పేదో నిజమో లేదా అబద్ధమో ఆ అంగీ చెప్పేస్తుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఎలాగా అనంటే 12 రాళ్ళు ఉంటాయి. ఈ పక్కన ఒక 6 ఉంటాయి, ఈ పక్క ఒక 6 ఉంటాయి రాళ్ళు, 12 రాళ్ళు. ఇప్పుడు యాజకుడు ఆ వస్త్రాన్ని ధరిస్తాడు. ధరించినప్పుడు ఈ రొమ్ముల మీద అవి కనబడతా ఉంటాయి. ఏవి? ఆ రాళ్ళు. దేవుని నామానికి మహిమ కలుగును. హల్లెలూయా. అప్పుడు ఎవరైనా సరే వచ్చి కలగన్నాను అని చెప్పి ఎవరైనా వచ్చారనుకోండి అహరోను దగ్గరికి, అహరోను ఏం చేస్తాడంటే ఆ యొక్క ఎఫోదును ధరించి అప్పుడు అతని ముందు నిలబడతాడు. అప్పుడు ఆ వ్యక్తి ఆ కళ వివరిస్తాడు. ఎవరికి? అహరోనికి. అప్పుడు అతను చెప్పేది అది నిజంగా దేవుని ద్వారా వచ్చిందైతే, నిజంగా అతను చెప్పేది నిజమైతే ఈ రాళ్ళన్నీ కూడా ఏమవుతా ఉంటాయంటే వెలుగుతా ఉంటాయి. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఈ రాళ్ళలో నుంచి 7 రంగులు కలిగినటువంటి
వర్ష ధనుసు వస్తా ఉంటుందంట. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. అప్పుడు ఒకవేళ అతను చెప్పేది అబద్ధమైతే, ఆమేన్ హల్లెలూయా, అతను చెప్పేది అబద్ధమైతే ఈ రాళ్ళు ఏ మాత్రము కూడా స్పందించవు. అందులో నుంచి ఇంకా కాంతులు రావు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, ఒకరోజు సౌలు సౌలు కాలంలో ఆ యొక్క ఎఫోదు అప్పుడు సౌలు కాలంలో యాజకుడు ఎవరు, ప్రవక్త ఎవరు అని అంటే పిల్లలు గమనించిన సమయోలు. ఆమేన్ హల్లెలూయా. సౌలు యొక్క కాలంలో ప్రవక్త ఎవరండి? సమయోలు. ఆమేన్ హల్లెలూయా. యాజకుడు ఆయనే, ప్రవక్త కూడా ఆయనే. ఆమేన్ హల్లెలూయా. ఇప్పుడు సౌలు యుద్ధానికి ఫిలిస్తీన్ల మీదను, అమోరీల మీదను, అమాలేకుల మీదకి యుద్ధానికి వెళ్ళడానికి ఏం చేస్తున్నాడంటే భయపడుతున్నాడు సౌలు. ఎందుకు అంటే ఆయనకు ఏ కల రాలేదు. అప్పటికి సమయంలో కూడా చనిపోయాడు. ఒకవేళ సమయంలో యుద్ధకు వెళ్ళి నేను యుద్ధానికి వెళ్ళాలా లేదని చెప్పి విచారించుటకు అప్పటి సమయంలో కూడా లేడు, మరణిస్తాడు. చూడండి, రెండవది సౌలుకి ఏమాత్రం కూడా కల లేదు. ఇప్పుడు ప్రవక్తికి చెప్పడానికి అక్కడ ప్రవక్త లేడు. ఇప్పుడు రెండవది ఆయనకు ఏమాత్రము కల గాని దర్శనము గాని సౌలుకి లేదు. ఇప్పుడు అతను యుద్ధానికి వెళ్ళాలి అని అంటే ఇప్పుడు ఖచ్చితంగా అతను ఎక్కడికి వెళ్ళాలి అని అంటే ఎక్కడికి వెళ్ళాలి? ఊరిము తుమ్మిమ దగ్గరికి వెళ్ళాలంట. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళాలండి? సౌలు ఎక్కడికి వెళ్ళాలి? ఊరిము తుమ్మిమ దగ్గరికి వెళ్ళాలంట. అప్పుడు ఆ ఎఫోదు ఆ అంగి అక్కడ ఒక కొయ్యికి దాన్ని తగిలిచ్చాడు అన్నట్టు. ఆ కాలంలో సమయాలు చచ్చిపోయాడు కదా, ప్రవక్త చచ్చిపోయాడు, యాజకుడు చనిపోయాడు, మరణించాడు. ఇంకా ఆయన స్థానంలోకి ఇంకా ఎవరు రాలేదు. ఆమేన్ హల్లెలూయా. కనుక ఇప్పుడు ఆ ఎఫోదు ఆ యొక్క అంగి ఒక కర్రకు అక్కడ, ఆ కర్ర ఏదో కాదు, అది అక్కడ క్రాసు ఒక సిలువ ఉందంట. అక్కడ క్రీస్తు ప్రణామం చెప్తున్నాడు ఆయన. దేవుడు మనకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దానికి తగిలిచ్చుందంట ఎఫోదు ఆ యొక్క అంగి. సౌలు పరిగెత్తుకుంటా వెళ్ళి ఆ అంగి ముందు నిలబడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పరిగెత్తుకుంటా వెళ్ళి అంగి ముందు నిలబడి అప్పుడు అంగితో మాట్లాడటం మొదలు పెట్టాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అప్పుడు ప్రియులారా గమనించండి, ఆ అంగికి ఉన్నటువంటి ఆ రాళ్ళల్లో ప్రియులారా స్పందించలేదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏ మాత్రం కూడా అక్కడ స్పందన లేదు. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. పోకపోవటం వల్లనే ఇప్పుడు మళ్ళా ఎవరి దగ్గరికి వెళ్ళాడనంటే పరిగెత్తుకుంటూ సోదె చెప్పేదాని దగ్గరికి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు? సోది చెప్పే స్త్రీ దగ్గరికి వెళ్ళి నా గురించి సమయంలో బయటకు పిలువని చెప్పి ఆ సోది చెప్పే స్త్రీని అడుగుతున్నాడు అక్కడ. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, ఈరోజు మనము దేవుని చిత్తం ఏమిటో, దేవుని ఉద్దేశం ఏమిటో, దేవుని ప్రణాళిక ఏమిటో మన జీవితాల పట్ల మనము తెలియకే ఈ రోజున ప్రియులారా చాలా పొరపాట్లు మనం చేస్తా ఉన్నాం. దేవుడు మనకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒక వ్యక్తి సేవ చేయాలన్నా ఆ వ్యక్తికి ప్రియులారా గమనించండి, ఒక దర్శనం ఉండాలి. నిజంగా ఆ వ్యక్తి దర్శనం ఉంటే ప్రియులారా దేవుడు ఖచ్చితంగా ఆ వ్యక్తి ఆ వచ్చిన కళ, ఆ దర్శనము ఎక్కడ చూసుకోవాలి? వాక్యములో చూసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒకవేళ ఆ కాలంలో ప్రవక్తుంటే లేదా ప్రవక్తకి వెళ్ళి చెప్పాలా? దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, ఈ రోజున మనము మన జీవితాల పట్ల దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క ప్రణాళిక ఏమై ఉన్నదో దానిని తెలుసుకోవడానికి నీవు దేవునితో ఒక వ్యక్తిగత సమయాన్ని కలిగి జీవించాలి. ఆమేన్ హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. వ్యక్తిగత సమయం కలిగి జీవించాలి. మీరు వ్యక్తిగతంగా మీ జీవితాల పట్ల
మీ యొక్క మీ జీవితాల పట్ల దేవుని యొక్క ఆలోచన ఏంటి, దేవుని యొక్క తలంపు ఏంటని మీరు వ్యక్తిగతంగా దేవుణ్ణి అడుగుతున్నారా లేదా? మీకే తెలియాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున ఒక పనిలో మనం స్థిరంగా నిలబడలేకపోతున్నాం. ఒక పనిలో స్థిరంగా నిలబడలేకపోతున్నాం. కారణం, దేవుని ఏ రోజైనా ప్రార్థిస్తున్నారా? మనం ప్రార్థన చేయము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనం చేయము. మనం ఎందుకు చేయాలి? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునితో నువ్వు వ్యక్తిగత సహవాసము ఏ విధంగా ఉంది? నీ సహవాసము మనం ఎవరితో చేస్తున్నాం? దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన సహవాసం అంతా నిద్ర లేచిన దగ్గర నుంచి ఇరుగాళ్ళతో పొరుగులతో ఏమండి మాట్లాడుకోవటము ఏంటి, వాళ్ళ మీద వీళ్ళ మీద సారీలు చెప్పుకోవటం, అబద్ధాలు చెప్పుకోవటం స్థిరంగా లేదు. మన మైండ్ స్థిరంగా ఉండట్లేదు. దేవుడి మీదకి వెళ్ళట్లేదు మన మైండ్. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. నువ్వు ఏం చదవాలో నువ్వు దేవుని సన్నిధిలో కనిపెట్టి ప్రార్థన చేయాలి. ఎఫోదు దగ్గరికి వెళ్ళాలి. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథం దగ్గరికి నువ్వు వెళ్ళాలి. ఆమేన్. హల్లెలూయా. కనుక ఇప్పుడు చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి. ఇక్కడ యాకోబు ప్రియులారా వ్యక్తిగతంగా కూర్చున్నాడు. అక్కడ మోకరించాడు, ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. ప్రభువా, నా జీవితం ఏంటి, మా అన్న వస్తున్నాడు, దీన్ని ఏ విధంగా తప్పించుకోవాలి? దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నా అన్నకు నేను ఇప్పుడు ఏం సమాధానం చెప్పాలి? నా అన్నకు నేను ఏ విధంగా సహాయం చేయాలి? దానికి మార్గం చూపించు. నీ ఆలోచన ఏమిటో చూపించు. నీ ఉద్దేశం ఏంటో నాకు బయలుపరచు. ఇప్పటి వరకు కూడా నేను మోసం చేశాను, నా తండ్రిని మోసం చేశాను, ఇదిగో నా అన్నను మోసం చేశాను, నా మామను మోసం చేశాను. ఇప్పటి వరకు నేను కలిగిన సంపద అంతా కూడా మోసం చేసి సంపాదించిందే. యాకోబు కష్టపడి సంపాదించిందేం కాదు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ఇప్పుడు తాను చేయవలసింది ఏంటో చేశాడు. ముందు తన ఆస్తి అంతలో కూడా 2 భాగాలు చేసి తండ్రికి పంపించేసి తన అన్నకి పంపించాడు. రాత్రంతా కూడా దేవుడి సన్నిధిలో ఏం చేసినాడు? ఆయన పెనుగులాడాడంట. ఆమేన్. హల్లెలూయా. పెనుగులాట ఉండాలండి. దేవుడి సన్నిధిలో పెనుగులాట ఉండాలి. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. రాత్రంతా ఒక నరునితో యాకోబు ఏం చేసినాడు? పెనుగులాడెను. ఆమేన్. హల్లెలూయా. రాత్రంతా కూడా యాకోబు దేవునితో పెనుగులాడాడు, ఒక నరునితో పెనుగులాడాడు. ఆయన తెల్లవారుతా ఉంది. ఆ నరుడు అంటున్నాడు, ఇదిగో నన్ను విడిచిపెట్టు, నేను వెళ్ళిపోవాలి, ఉదయం అవుతా ఉంది, తెల్లవారిపోతా ఉంది, నన్ను విడిచిపెట్టానంటే నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను నిన్ను విడిచిపెట్టను. ఆల్రెడీ గొర్రెలు ఉన్నాయి, గొడ్లు ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి, అంతస్తులు ఉన్నాయి, 2 భార్యలు ఉన్నారు, 12 మంది కొడుకులు ఉన్నారు, ఒక కూతురు ఉంది. ఏం కావాలి ఇంకా యాకోబుకి? ఏం కావాలి? ఇవి శరీర సంబంధమైనవి. యాకోబు గ్రహించాడు, ఇవి కేవలం తాత్కాలికమే. వీటి వలన మన జీవితాలకు ఎట్టి ప్రయోజనము గ్రహించాడు యాకోబు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుకనే అసలైన ఆశీర్వాదం ఉంది, అసలైన దీవెన ఉంది, అసలైనటువంటి కృప కొరకు యాకోబు కనిపెట్టాడు ఇప్పుడు ఆ రాత్రి. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పెనుగులాడాడు, రాత్రి అంతా పెనుగులాడాడు. తెల్లవారుతా ఉంది. ఇక నన్ను విడిచిపెట్టాను అంటే నేను నిన్ను ఆశీర్వదిస్తే, నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను నిన్ను విడిచిపెట్టను అంటున్నాడు. కొట్టాడు ఒక దెబ్బ, ఈ తొడగూసి జారిపోయింది అంతే. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యాకోబు జీవించినంత కాలము కూడా కుంటోడిగానే నడిచాడంట.
ఆమేన్ హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన తొడగూటు ఊడిపోయింది, జారిపోయింది. దేవుని సన్నిధిలో అసలైన ఆశీర్వాదము కోసము యాకోబు రాత్రంతా పెనుగులాడాడు. వ్యక్తిగతంగా దేవునితో ఆయన సమయాన్ని తీసుకున్నాడు. ఆయన దేవుని యొక్క సమయాన్ని తీసుకున్నాడు. యాకోబు సమయాన్ని తీసుకున్నాడు. దేవుని సన్నిధిలో ప్రార్థించాడు. దేవుని సన్నిధిలో మొరపెట్టాడు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. ఆ పెనుగులాటలో ప్రియులారా, నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను నిన్ను విడిచిపెట్టను. అందుకే వాక్యంలో ఒక దగ్గర ఉంటుంది, యెషయా గ్రంథంలో ఉంటుంది, యెహోవా దొరుకు కాలమున మీరు ఆయనను వేడుకొనిడి, ఆయన సమీపముగా ఉండగానే మీరు ఆయనను ఏం చేయమంటున్నాడు? ఆయన పట్టుకోమంటున్నాడు. ఆయన దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియులారా, ఒక వ్యక్తిగత సమయాన్ని నువ్వు దేవునికి కలిగి జీవించాలి. నువ్వు లేకపోతే దేవుడు మనతో మాట్లాడు. ఆయన ఆమేన్ హల్లెలూయా, గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. దేవుడు మనతో మాట్లాడాలంటే నువ్వు చేసేది సరైందా కాదని నీకు తెలియాలంటే, మనం చేసే పనులు అవి సరైనవా కావాలని మనకు తెలియాలంటే, నీ జీవితము నువ్వు చేసే పనులు వాక్యముతో నువ్వు సరిపోర్చుకోవాలి. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. దేవునితో నీవు వ్యక్తిగత సహవాసము కలిగి జీవించినప్పుడే ప్రియులారా మన జీవితాలు ఆ విధంగా ఉన్నాయా లేవని మనం చూసుకోవాలి. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వ్యక్తిగతంగా నువ్వు దేవునితో సహవాసము చేస్తే ఖచ్చితంగా దేవుడు నీతో మాట్లాడతాడు. ఆమేన్ హల్లెలూయా. ఆయన మాట్లాడే దేవుడు అండి. యాకోబుతో మాట్లాడలేదా? ఆమేన్ హల్లెలూయా. యాకోబుతో మాట్లాడాడా లేదా? మాట్లాడాడు ఆయన. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. చూడండి, ఈ రోజున చరిత్రలో యాకోబు యొక్క పేరును దేవుడు ఏం చేసినాడంట? రాత్రి మార్చేశాడు. ఆయన దేవుడు అడిగాడు, నీ పేరేంటి అని అడిగాడు. నా పేరు యాకోబు అని చెప్పాడు. యాకోబు అనగా అర్థమేంటి? మోసగాడు. నువ్వు మోసగాడు అయి ఉండి దేవుని ఆశీర్వాదం ఎలా పొందగలవు? ఈరోజు మన జీవితంలో అలాంటి మోసంలో ఎన్ని లేవు? తల్లిదండ్రులు మోసం చేస్తున్నాం, తల్లిదండ్రులు బిడ్డలు మోసం చేస్తున్నారు, బిడ్డలు తల్లిదండ్రులు మోసం చేస్తున్నారు. వంకర జీవితాలు, వాక్యానికి సరైనటువంటి నడవడికలు కాదవి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అబద్ధాలు, మోసపు మాటలు, వంకరి మాటలు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎన్ని చేయటం లేదు మనం నిద్రలేస్తే. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇవన్నీ కూడా ప్రియులారా మనం సరి చేయబడాలి. వాక్యాన్ని నమ్మితే కాదు, క్రీస్తు బ్రహ్మ దేవుడు అని నమ్మితే సరిపోదు, లేదా థామస్ గారిని క్రీస్తు అని నమ్మితే సరిపోదు. ఏం చెప్తున్నాడు క్రీస్తు? థామస్ ఏం చెప్తున్నాడు? మీ స్వభావములు మార్చబడాలి. స్వభావం మారాలా? పూర్తిగా వాక్యమునకు మీ జీవితాలు అనుకూలంగా ఉండాలి. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, ఇక్కడ యాకోబు పూర్తిగా దేవునికి ఇవ్వవలసిన సమయాన్ని ఆయన ఇస్తా ఉన్నాడు. ఇక్కడ దేవుని దగ్గర కూడా ఇప్పుడు ఆయన ఒక్కడే కాదు, దేవుడు కూడా యాకోబుకి సమయం ఇచ్చాడు. అప్పుడు మీకు అర్థమవుతుందా? యాకోబు సమయం ఇవ్వటం కాదు, యాకోబు ఆ రాత్రి అంతా కూడా దేవుని సన్నిధిలో గడపడానికి ఆయన సమయం తీసుకున్నాడు. రెండవది, దేవుడు కూడా యాకోబుని దర్శించడానికి సమయం తీసుకున్నాడు ఆయన. ఆమేన్ హల్లెలూయా. దేవుడు కూడా యాకోబుకి ఏమిచ్చాడు? అక్కడ సమయాన్ని ఇచ్చాడు. ఆమేన్ హల్లెలూయా. అంటే ప్రియులారా గమనించండి, ప్రతి వ్యక్తి కూడా వ్యక్తిగతంగా దేవుని సన్నిధిలో ప్రార్థించే సమయం ఏదంటే రాత్రి సమయంలోనే ప్రార్థించాడు. అది దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. చూడండి, మీకు దర్శనము రావాలన్నా సరే రాత్రి సమయంలోనే ప్రార్థించాడు. దేవుడు మీతో మాట్లాడాలన్నా సరే
దేవుడు మనతో మాట్లాడాలన్నా సరే ఇదిగో మనం రాత్రి సమయంలోనే ప్రార్థన చేయాలి. దేవుడు మనకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నువ్వు ఏ సమయంలో చెయ్యి, ఒక రాత్రిని కాదు, ఒక సమయాన్ని తీసుకో, ఒక సమయాన్ని దేవుడు కేటాయించు. ఆమేన్. హల్లెలూయా. ఒక సమయాన్ని దేవుడికి ఇవ్వు. నీవు ఏ సమయమైతే నువ్వు కేటాయించుకుంటావో, ఏ సమయమైతే నువ్వు దేవుడికి ఇస్తావో, ఆ సమయంలో నీకు ఎన్ని పనులు ఉన్నా సరే నువ్వు ఆ సమయంలో దేవునికి ఇవ్వాలి. ఎక్కడున్నా సరే, ఏ ప్రాంతంలో ఉన్నా సరే, ఏ పరిస్థితుల్లో ఉన్నా సరే దేవుని నామమునకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, కొర్నేలు మనం గమనిస్తాం. అపోస్తల కార్యంలో 10వ అధ్యాయంలో మనకు కొర్నేలి అనేటువంటి ఒక భక్తిపరుడు ఉన్నాడు. ఇటలీ పట్టణములో కొర్నేలి అనేటువంటి ఒక భక్తిపరుడు ఉన్నాడు. ఆయన ఎవరంటండి? భక్తిపరుడు అంట. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చదవండి ఆ యొక్క అధ్యాయంలోకి ఇప్పుడు మనం వద్దాం. ఇటలీ పటాలమనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలి అని ఒక భక్తిపరుడు ఒకడు కైసరిలో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా, చూడండి, అతనిలో ఉన్న గుణ లక్షణాన్ని ఇక్కడ రాస్తున్నాడు. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడును దేవునికి ప్రార్థన చేయవాడు. చాలండి, ఆగండి. ఇప్పుడు ఇతనిలో మనకు 4 గుణ లక్షణాలు మనకు కనబడతా ఉన్నాయి. మొట్టమొదటిగా ఆయన ఎవరంటే కొర్నేలి అనేటువంటి ఒక భక్తిపరుడు అంట. ఆయన ఎవరండి? ఆయన చెప్పాలి మీరు. ఎవరైనా భక్తిపరుడు. ఆయన భక్తి చేస్తున్నాడు. రెండవది, తన ఇంటి వారందరితో కూడా ఏం కలిగి ఉన్నాడు? ఆయన దేవుని యందు భయము భక్తి కలిగిన వాడంట. ఆమేన్. హల్లెలూయా. రెండవది ఏంటండి? దేవుని యందు భయము భక్తి కలిగిన వాడు. మూడోది ఏంటి? ప్రజలకు బహుధర్మాలు చేస్తున్నాడంట. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రజలకు బహుధర్మం చేస్తున్నాడు. మూడవది. నాలుగవది ఏం చేస్తున్నాడు అంటే ఎల్లప్పుడూ దేవుడి సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడంట. అతను 4 గుణ లక్షణాలు ఆయనలో ఉన్నాయి. మొట్టమొదటి, ఆయన ఒక భక్తిపరుడే కాదు, తన ఇంటి వారందరూ కూడా దేవుని యందు భయము భక్తి కలిగిన వాళ్ళు. మూడవది, ప్రజలకు ధర్మకార్యాలు చేస్తున్నాడు. నాలుగవది, ఎల్లప్పుడూ దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. అప్పుడు ఒకరోజు ప్రార్థన సమయం వచ్చింది. చూడండి, చదవండి. తర్వాత పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని యొద్దకు వచ్చి కొర్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనబడిన. చాలండి. ఒకరోజు కొర్నేలి, ఒకరోజు కాదు, దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పగలు ఇంచుమించు 3 గంటల సమయంలో కొర్నేలి ఏం చేయడం ప్రారంభించారంటే, ఆయన కుటుంబం అందరూ కూడా అక్కడ ఏం చేస్తున్నారంటే ప్రార్థన చేయడం ప్రారంభించారంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు కొర్నేలి 3 గంటల సమయంలో ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. 3 గంటలంటే మనం అసలు మగోడు ప్రార్థన చేసే సమయమేనది. మీరు బాగా గమనించండి. అతను 100 మందికి అధికారిని వాక్యంలో రాయబడింది. శతాధిపతి. ఏమండి? అతను ఎవరండి? ఒక అధికారి. 100 మందికి నాయకుడైన 100 మంది నాయకుడై ఉండి
అతను పగలు ఇంచుమించు పగలు 3 గంటల సమయంలో దేవుని సన్నిధిలో ఆయన ఏం చేస్తున్నాడండి? ఏం చేస్తున్నాడు? ఆయన ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. ఆయన దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. ఒక అధికారికి పగలు ఇంచుమించు 3 గంటల సమయంలో ఖాళీ ఉంటుందా? ఉంటుందండి. ఆయన ఉద్యోగ రీత్యులు ఆయన ఉండాలా. ఆమేన్, హల్లెలూయా. కానీ ఆయన ఏం చేస్తున్నాడు? 3 గంటల సమయంలో దేవుడి సన్నిధిలో ఏం చేస్తున్నాడంట? ప్రార్థన చేస్తున్నాడు. అంటే ఇది ప్రియులారా గమనించండి, యూదులకు వాళ్ళు దేవుడు సమయం ఇచ్చినటువంటి సమయం ఏమిటంటే ఉదయం 9 గంటల నుండి ప్రార్థన సమయం వాళ్ళకి. దేవుని నామానికి మేము కలుగును. హల్లెలూయా. మధ్యాహ్నం 3 గంటలకు, సాయంకాలము 6 గంటలకు, ఈ 3 సమయాల్లో వాళ్ళు ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. దేవుని నామానికి మహిమ కలుగును. హల్లెలూయా. ఉదయం 9 గంటలకు, మధ్యాహ్నము 3 గంటలకు, సాయంత్రము 6 గంటలకు ఖచ్చితంగా వీళ్ళు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఈ సమయము ఎవరిది అంటే యూదుల యొక్క సమయం. అది ఈ ప్రార్థన సమయాలు ఎవరి అండి? ఖచ్చితంగా యూదులు ఆ సమయంలో ఎక్కడున్నప్పటికీ, ఏ పనిలో ఉన్నప్పటికీ, ఏ ప్రాంతంలో ఉన్నప్పటికీ ఖచ్చితంగా వాళ్ళు దేవుడి సన్నిధిలో ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. ఇక కొర్నేలి ఒక అన్యుడు, ఇతను యూదుడు కాదు. కొర్నేలి ఒక అన్యుడు, కానీ అన్యుడై ఉండి ఎవరి సమయాన్ని పాటిస్తున్నాడు? ఈయన యూదులకి ఇవ్వబడిన సమయాన్ని ఈ కొర్నేలి ఏం చేస్తున్నాడంటే పాటిస్తున్నాడు. ఇక్కడ దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నిజంగా ఈరోజు మనము కూడా సరిగ్గా 3 గంటల సమయంలో దేవుని సన్నిధిలో ప్రార్థించాలి. మధ్యాహ్నం మనం ఏం చేస్తున్నాం? తింటున్నాం, పడుకొని హాయిగా గురకలు పెట్టి ఏం చేస్తున్నాం? నిద్రపోతున్నాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రతి స్త్రీ, ప్రతి పురుషులు ఆ సమయమును ప్రియులారా ఖాళీగా ఉంటే ఖచ్చితంగా నువ్వేం చేయాలంటే దేవుని సన్నిధిలో మొరపెట్టాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నిజంగా మీరు కాలేజీలో ఉన్నప్పటికీ, మీరు చదువులో ఉన్నప్పటికీ, లేదా మీ పనుల్లో మీరు ఉన్నప్పటికీ ఆ సమయంలో మీరు ఏం చేయాలంటే దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవాలి. అప్పుడు అది దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. క్రీస్తు థామస్ చెప్తున్నాడు, ఒకవేళ నువ్వు ఆ సమయంలో పనిలో ఉన్నావా, నువ్వు అదే సమయంలో కన్నీళ్లు విడువు. ప్రభువా, నేను ఈ సమయంలో నీ సన్నిధిలో గడపలేకపోతున్నాను, నేను నా పనిలో ఉన్నాను కనుక ఇదిగో ప్రభువా, నన్ను మీరు జ్ఞాపకం చేసుకోండి. నాకున్న బాధలు, కష్టాలు, శోధనలు, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, పిల్లల మనకి ఏవైతే ఉన్నావో ఆ సమయంలో దేవుని సన్నిధిలో మొరపెట్టాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కొన్నేళ్ళు ఒక అన్యుడైనప్పటికీ ఆయన పాటిస్తున్న సమయం యూదులంటే చూడండి, యూదుల యొక్క సమయంలో ఆయన ప్రార్థన చేస్తున్నారు. యూదుల సమయం అది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యూదులు రోజుకి 3 సార్లు ప్రార్థన చేస్తారు. ఉదయం 9 గంటలకు చేస్తారు, మధ్యాహ్నం 3 గంటలకు చేస్తారు, సాయంత్రము 6 గంటలకు చేస్తారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ఈ సమయంలో ఖచ్చితంగా మనము ఏం చేయాలంటే మనము కూడా ప్రియులారా మెలకుగా ఉండి ప్రార్థన చేయాలి. మనం దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, అంతటి భక్తిపరుడు కొర్నేలి, ఒక భక్తిపరుడు. కొర్నేలి ప్రజలకు దాన ధర్మాలు చేస్తున్నాడు. కొర్నేలి తన ఇంటి వారందరితో దేవుని యందు భయం భక్తి కలిగి జీవిస్తున్నాడు. కొర్నేలి ఎల్లప్పుడూ కూడా దేవునికి ప్రార్థన చేస్తా ఉన్నాడు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. చూడండి, ఈ సమయాన్ని మనం గమనిస్తే అది ఆ కుటుంబంలో ఒక వ్యక్తిగత సమయం. అది ఆ కుటుంబంకి. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ పగలు ఇంచుమించు 3 గంటల సమయం అనేది ఏ సమయం అనేది? వ్యక్తిగతంగా దేవుడి సన్నిధిలో గడిపే సమయం అది. ఆమేన్, హల్లెలూయా. ఆయన చేస్తున్నాడు, ఆయనతో పాటు
ఆయన కుటుంబం అందరూ కూడా కలిసి చేస్తున్నారు అక్కడ. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు ఆయన ఆ సమయంలో దేవుని సన్నిధిలో కూర్చుని ప్రార్థిస్తున్నాడు కనుకనే ఇప్పుడు దేవదూత వచ్చి అతనితో మాట్లాడింది. అక్కడ యాకోబేమో రాత్రంతా పెనుగులాడాడు ఒక నరునితో. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ కొర్నేలుతో ఒక దేవదూత ఏం చేస్తుందండి? మాట్లాడుతూ ఉన్నది. ఈరోజు ఆ అనుభవం మనలో లేకపోవటం వల్ల పిల్లలారా మనము జనులకి దర్శనము లేకయే నశించిపోతున్నారని ఒక వాక్యంలో ఒక మాట రాబడింది. దర్శనము లేకయే జనులు ఏమైపోతున్నారంట? నశించిపోతున్నారు. అంటే ఏ దర్శనము అంటే మన జీవితాల పట్ల దేవుని యొక్క ఉద్దేశం ఏంటి, మన జీవితాల పట్ల దేవుని ఆలోచన ఏంటి, మన జీవితాల పట్ల దేవుని యొక్క ప్రణాళిక ఏంటి, ఇది మనము కలిగి ఉండాలి. ఈ దర్శనం కలిగి ఉండాలి. అది దర్శనం అంటే దేవుని యొక్క చిత్తాన్ని ఎరిగి మనం నడుచుకోవాలండి. దేవుని యొక్క తలంపుని ఎరిగి మనం నడవాలి. దేవుని యొక్క ప్రణాళికను తెలుసుకొని మనం జీవించాలి. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ప్రతి విషయంలో నువ్వు ముందు మొదటిగా నీ సమయాన్ని దేవునికి ఇవ్వాలా. అది ఏదైనా కావచ్చు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ఈ రోజు మనం చేస్తున్నది అది సరైనదా కాదా అని తెలియాలంటే మనము మొదటిగా వాక్యం దగ్గరికి రావాలి. రెండవది ప్రియమైన దేవుని బిడ్డలారా ప్రవక్త దగ్గరికి వెళ్ళాలి. మూడవది చూడండి ఆ యొక్క ఊరిము తుమ్మిమి దగ్గరికి రావాలి. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ మూడు విధాలుగా మనం ఏం చేయబడాలంటే మనము ఏదైతే చేస్తున్నామో పిల్లరా అది దేవుని దగ్గర మనం ఏం చేయాలంటే పరీక్షించుకొని తెలుసుకోవాలి. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. చూడండి ఇప్పుడు యాకోబు ఆయన దేవునితో పెనుగులాడాడు. ఇక్కడ కొర్నేలి ఒక దర్శనం కలిగి చూడండి ఇక్కడ ఆయనతో మాట్లాడుతున్న దేవదూత అతనితో మాట్లాడుతున్నాడు. అదే సమయంలో పేతురు కూడా ఒక చర్మకారుని ఇంట దిగి ఆయన ఏం చేస్తున్నాడంట? ప్రార్థన చేస్తున్నాడని వాక్యంలో రాయబడింది. చదవండి ఆ మాట కూడా. అతడు దూత వైపు తేరి చూచి భయపడి ప్రభువా ఏమని అడిగాను. అందుకు దూత నీ ప్రార్థనలను నీ ధర్మకార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. ఇప్పుడు నీవు యొప్పేకు మనుషులను పంపించి పేతురును మారు పేరు గల సీమోనును పిలిపించుకొనుము. అతడు సముద్రపు దరినున్న సీమోనను ఒక చర్మకారుని ఇంట దిగి ఉన్నాడని అతనితో చెప్పాను. అతనితో మాట్లాడిన దూత వెళ్ళిన పిమ్మట అతడు తన పనివారిలో ఇద్దరిని అతని యొద్ద ఎల్లప్పుడూ కనిపెట్టుకొని ఉండువారిలో భక్తిపరుడగు ఒక సైనికుడు పిలిచి వారికి ఈ సంగతులన్నీ వివరించి వారిని యొప్పేకు పంపెను. మరునాడు వారు ప్రయాణమైపోయి పట్టణమునకు సమీపించినప్పుడు పగలు ఇంచుమించు 12 గంటలకు పేతురు ప్రార్థన చేయుటకు మిద్దె మీదకెక్కెను. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పేతురు ఏం చేస్తున్నాడంటే ఇక్కడ 12 గంటల సమయంలో ప్రార్థన చేస్తున్నాడు. కొర్నేలు ఎన్ని గంటలకు చేశాడు? ఇక్కడ 3 గంటలకి. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంటే ఎప్పుడు పంపించుంటాడు? ఇక్కడ పగలించుమించు 3 గంటలని ఉంది. మరి పేతురు మధ్యాహ్నము 12 గంటలని రాయబడింది. అంటే పగలించుమించు 3 అంటే ఎప్పుడు? పగలించుమించు 3 గంటలంటే ఏ సమయం?
మధ్యాహ్నం అది దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 3 గంటల సమయం అంటే తెల్లవారుజాము గడియే. ఆమేన్. హల్లెలూయా. చూడండి, మధ్యాహ్నము 12 గంటలకి కొర్నేలియు పేతురు ఎక్కడ ఉన్నాడంటే ఒక చర్మకారుని ఇంటి దగ్గర దిగాడు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ఇప్పుడు ఆయన కూడా ఏం చేయడం మొదలు పెట్టాడంట, ఆయన ఇంటి మీదకి ఎక్కాడంట ప్రార్థన చేయుటకు మధ్యాహ్నము. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక వీళ్ళు వచ్చేటప్పటికి ఆ యొక్క కొర్నేలియు ఏం చేసినాడంటే తన సైనికులలో 2 పిలిచాడు. వారు కూడా దేవుని యందు భయభక్తులు కలిగిన వారని వాక్యంలో ఉంది. ఆమేన్. హల్లెలూయా. వారు కూడా దేవుని యందు భయభక్తులు కలిగిన సైనికులు. వాళ్ళని పిలిచి, ఇదిగో మీరు ఎప్పటికి వెళ్ళి ఇదిగో చర్మకారుని ఇంటి దగ్గర సీమోను మారు పేరు కలిగినటువంటి పేతురు ఉంటాడు అక్కడ, ఆయన్ని తీసుకుని రండి అని చెప్పాడు. ఆమేన్. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి, ఇక్కడ మనం చూస్తే ఇక్కడ కొర్నేలియు చేసిన సమయము తెల్లవారుజాము ఉదయం 3 గంటలకు ఆయన ప్రార్థన చేయడం మొదలు పెట్టాడు. అదే రోజున మధ్యాహ్నం 12 గంటలకి పేతురు, ప్రియులారా గమనించండి, అక్కడ చర్మకారుని ఇంటి దగ్గర ప్రార్థన చేయడం మొదలు పెట్టాడు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. కనుక ఇప్పుడు మనం చూడండి, వాళ్ళు ఎక్కడున్నప్పటికీ ఆ సమయంలో కొర్నేలియు తన ఇంటి వారితో ప్రార్థన చేయడం మొదలు పెట్టాడు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పేతురు అదే సమయంలో 12 గంటలకి, మధ్యాహ్నం 12 గంటలకి ఆయన ప్రార్థన సమయం వచ్చినప్పుడు ఆయన ఎక్కడున్నాడనంటే చర్మకారుని ఇంటి దగ్గర ఆ మిద్దె మీద ఉండి ప్రార్థన చేయడం మొదలు పెట్టాడు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎందుకు ఆయన ప్రియులారా ఆ మధ్యాహ్నము చర్మకారుని ఇంటి దగ్గర మిద్దె మీదకి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు అని అంటే అది ఆయన దేవునితో వ్యక్తిగత సమయం. అది ఆమేన్. హల్లెలూయా. దేవునితో పేతురు ఎన్నుకున్న సమయం అది. కనుక ఇప్పుడు పేతురు 12 గంటలకి ఎక్కడున్నప్పటికీ సరే ఎక్కడ ఉంటాడు? ప్రార్థనలో ఉంటాడు పేతురు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎక్కడ ఉంటాడండి? ప్రార్థనలో ఉంటాడు. ఆమేన్. హల్లెలూయా. ప్రార్థన సమయంలో ఉంటాడు పేతురు. కనుక ఈ రోజున ప్రియులారా మనం గమనించండి, పేతురు 12 గంటలకి ప్రార్థన చేస్తున్నాడు, కొర్నేలియు పగలు 3 గంటలకు ప్రార్థన చేస్తున్నాడు. ఈ యొక్క సమయాలన్నీ కూడా మనం గమనించినప్పుడు వాళ్ళ యొక్క వ్యక్తిగత సమయంలో వాళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రార్థన చేయడం మొదలు పెట్టారు. వాళ్ళు దేవుని చిత్తాన్ని కనుక్కోవడానికి ప్రార్థన చేశారు వాళ్ళు. ఆమేన్. హల్లెలూయా. పేతురుకి ఆయన ప్రార్థిస్తున్నప్పుడు ఒక దర్శనం వచ్చింది. ఆమేన్. హల్లెలూయా. పేతురుకి ఏమొచ్చింది? దర్శనం వచ్చింది. ఇక్కడ కొర్నేలియుకి ఏమొచ్చింది? కొర్నేలియుతో కూడా ఆయనకు కూడా దర్శనం వచ్చింది. ఆమేన్. హల్లెలూయా. యాకోబుకి ఏమొచ్చింది? అప్పుడు ఆయన కూడా ఒక నరునితో పెనుగులాడెను. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, దేవుడు ఇక్కడ మనకు ఏమి నేర్పిస్తున్నాడు అని అంటే దేవుడు మనతో మాట్లాడాలన్నా, దేవుడు మనకు దర్శనం ఇవ్వాలన్నా, లేదా ప్రియులారా గమనించండి, దేవుని యొక్క సంపూర్ణమైన వాక్యం యొక్క ప్రత్యక్షత మనకు బయలుపడాలన్నా కూడా మనం సంపూర్ణంగా దేవుని సన్నిధిలో ఏం చేయాలని అంటే వ్యక్తిగత సమయమును మనము కలిగి జీవించాలి. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. వ్యక్తిగత సమయాన్ని మనం కలిగి ఉన్నప్పుడు ప్రియులారా దేవుడు ఖచ్చితంగా మనతో ఆయన ఏం చేస్తున్నాడంటే మాట్లాడే సమయంకు ఆయన మాట్లాడతాడు. వాళ్ళు తీసుకున్నారు, వ్యక్తిగతంగా వాళ్ళ సమయం తీసుకున్నారు. ఆమేన్. హల్లెలూయా. పేతురు తీసుకున్నాడు, కొర్నేలియు తీసుకున్నాడు, యాకోబు తీసుకున్నాడు. ఆమేన్. హల్లెలూయా. అదే సమయంలో దేవుడు కూడా వారిని దర్శించడానికి ఆయన కూడా సమయం తీసుకుంటున్నాడు. అక్కడ దేవుడు కూడా సమయం తీసుకోవాలండి నీతో మాట్లాడడానికి.
ఆమేన్ హల్లెలూయా. దేవుడు నీతో మాట్లాడడానికి ఆయన కూడా సమయం తీసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. చూడండి, వ్యక్తిగతముగా నీవు దేవునితో ఏం కలిగి ఉండాలి? సమయం కలిగి ఉండాలి. నువ్వు సహవాసం కలిగి ఉండాలి. దేవునితో సహవాసం కలిగి ఉండాలి. దేవునితో సమయం కలిగి ఉండాలి. నువ్వు దేవునామానికి మహిమ కలుగుగా. హల్లెలూయా. ఒకరోజు దేవుడు, ప్రియులారా గమనించండి, మోషేతో ఆయన వ్యక్తిగతంగా కలవాలనుకున్నాడు ఆయన. ఆమేన్ హల్లెలూయా. ఎవరితో అండి? మోషేతో. మోషే అప్పుడు ఎక్కడున్నాడు అంటే ఐగుప్తులో నుంచి పారిపోయి వచ్చేసాడు ఆయన. ఆమేన్ హల్లెలూయా. ఐగుప్తులో నుండి పారిపోయి వచ్చేసాడు. పారిపోయి వచ్చి ఎక్కడ ఉంటున్నాడు? తన మామ అయినటువంటి ఇత్రో ఇంటి దగ్గర ఉంటున్నాడు. వివాహం చేసుకున్నాడు, బిడ్డలను కన్నాడు, 2 పిల్లలను కన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. ఒకరోజు తన మామ అయినటువంటి ఆ యొక్క గొర్రెల మందను మేపుతున్నాడు ఆయన. గొర్రెల మందను ఆ కొండ మీదకి తీసుకుని వెళ్ళి, ప్రతిరోజు కొండ మీదకి తీసుకుని వెళ్ళి ఆయన ఆ మందను మేపుతా ఉన్నాడు. ఆ మందను మేపుతున్నాడు, ప్రతిరోజు వెళ్తున్నాడు, మందను మేపుతున్నాడు, తీసుకుని వస్తున్నాడు, మరలా ఉదయం వెళ్తున్నాడు, మందను మేపుతున్నాడు, మరలా వస్తున్నాడు. రోజు ఆ విధంగా జరుగుతా ఉంది. దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. కొన్ని దినములైన పిమ్మట కొన్ని దినములు గడిచాయి. దేవునామానికి మహిమ కలుగుగా. హల్లెలూయా. కొన్ని దినములు గడిచాయి. ఇశ్రాయేలీయులు ఐగుప్తును విడిచిపెట్టే సమయం ఆసన్నమైంది. ఆమేన్ హల్లెలూయా. ఇశ్రాయేలీయులు ఐగుప్తును విడిచిపెట్టే సమయము, వాళ్ళ బానిసత్వపు దినాలు, ఇశ్రాయేలీయుల యొక్క బానిసత్వపు దినాలు వాళ్లకు ముగింపు జరుగుతున్నాయి. వాళ్ళ విడుదలకు ఆసనమైనది, వాళ్ళ విమోచనకు ఆసనమైనది. ఆమేన్ హల్లెలూయా. ఎవరి విడుదలకు? ఇశ్రాయేలీయుల యొక్క విడుదల కొరకు, ఇశ్రాయేలీయుల యొక్క విమోచన కొరకై వాళ్ళ సమయం ఆసన్నమైనప్పుడు దేవుడు మోషేతో కలవాలనుకున్నాడు ఆయన. దేవునామానికి మహిమ కలుగుగా. హల్లెలూయా. దేవుడే ఇప్పుడు మోషే కోసం సమయాన్ని తీసుకున్నాడు ఆయన. దేవునామానికి మహిమ కలుగుగా. హల్లెలూయా. దేవుడు సమయం తీసుకుంటాడండి ఆయన. నీతో మాట్లాడటకు, నాతో మాట్లాడడానికి, మనందరితో మాట్లాడడానికి దేవుడు ఖచ్చితంగా సమయం తీసుకుంటాడు ఆయన. ఆయన మనకు సమయం ఇవ్వకపోతే ఇంకెవరికి ఇస్తాడు ఆయన? ఆమేన్ హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. మనకే సమయం ఇవ్వాలి దేవుడు ఇస్తే. కనుక ఇప్పుడు చూడండి, మోషేతో మాట్లాడుటకు ఆయన సమయం తీసుకుని ఎక్కడికి వచ్చాడు? సీనాయి పర్వతం మీదకి వచ్చాడు. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఎవరితో మాట్లాడడానికండి? మోషేతో మాట్లాడడానికి, మోషేను సంధించడానికి, మోషేను ప్రియులారా గమనించడానికి, కలవడానికి. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఎక్కడికి వచ్చాడు ఆయన? సీనాయి పర్వతం మీద దిగాడు. సీనాయి పర్వతం మీద ఎలా దిగాడు అనంటే ఒక అగ్నిస్తంభంలాగా దిగాడు ఆయన, మేఘస్తంభంలాగా దిగాడు. ఒక పొదలోకి దిగాడు ఆయన. ఆమేన్ హల్లెలూయా. ఎక్కడికి దిగాడండి? సీనాయి పర్వతం మీద ఒక ముళ్ళ పొద ఉంది, ఒక పొద ఉంది. ఆ పొదలోకి దిగాడు ఆయన. ఆమేన్ హల్లెలూయా. అప్పుడు ఆ పొదంతా కూడా మండిపోతుంది, ఆ పొదంతా కూడా మండుతుంది, కానీ కాలిపోవటం లేదు. అదే విచిత్రం. దేవుని నామానికి మహిమ కలుగుగా. హల్లెలూయా. అది ఆశ్చర్యము. దేవుని నామానికి మహిమ కలుగుగా. హల్లెలూయా. దేవుడు ఒక మనిషిని దర్శించాలి, సంధించాలి అని అంటే ఆయన ఏదో ఒక విధంగానైనా సరే మానవుడిని ఆయన సంధించగలడు, దర్శించగలడు. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఇప్పుడు మోషేను దర్శించుటకు, మోషేతో మాట్లాడుటకు, మోషేతో ఉండుటకు దేవుడు సీనాయి పర్వతం మీద ఒక పొదను ఎన్నుకొని ఆ పొదలోకి దిగాడు ఆయన. ఆ పొదం మండిపోతుంది, బాగా మండుతుంది, మండుతానే ఉంది, కానీ పొద కాలిపోవట్లేదు.
మండుతా ఉంది. చూశాడు మోషే, చూశాడు ఇదేంటి, ఈ ఆశ్చర్యం ఏంటి, ఈ వింత ఏమిటి, పొద మండుతుంది కానీ కాలిపోవటం లేదే అని చెప్పి దాన్ని పరీక్షించుటకు వెళ్ళాడు మోషే. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు మోషే సమయం తీసుకుంటున్నాడు. ఆయన సమయం తీసుకొని ఎక్కడికి వచ్చాడు? సీనాయి పర్వతం మీదకి. ఇదిగో దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హోరేబు కొండ మీద ఆ యొక్క పొదలోకి వచ్చాడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. ఎక్కడికి వచ్చాడండి? దేవుని పర్వతమైన హోరేబు పర్వతం మీదకి వచ్చాడు. ఆ హోరేబు పర్వతంలో ఒక పొదను ఎన్నుకున్నాడు. ఆ పొదలోకి వచ్చాడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. కనుక ఇప్పుడు ఆ పొద మండుతుంది. ఇప్పుడు దేవుడు వచ్చేసాడు, ఆల్రెడీ ఈస్ కమింగ్ అక్కడికి. హల్లెలూయా. మోషేతో మాట్లాడడానికి చూడండి, మోషేతో మాట్లాడుటకు, మోషేను దర్శించుటకు, మోషేతో దేవుడు ఒక వ్యక్తిగత సమయాన్ని తీసుకుని ఎక్కడికి వచ్చాడు? ఆ యొక్క హోరేబు పర్వతం మీదకి ఆల్రెడీ ఆయన దిగిపోయాడు అంతే అక్కడికి. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు మోషే ఏం చేస్తున్నాడు అని అంటే, ఆయన పరిశోధన చేస్తూ ఎక్కుతున్నాడు, మెల్లిగా పైకి వస్తున్నాడు. అప్పుడు కొంత దూరం వచ్చాడు ఆయన. అక్కడికి వచ్చినప్పుడు ఆ పొదలో నుండి, ఆ మండుచున్న పొదలో నుండి ఒక స్వరం వినబడుతుంది. ఆయనతో మాట్లాడతాం. మోషే, నువ్వు నిలుచున్న స్థలము పరిశుద్ధమైనది గనుక నీవు చెప్పులు విడిచిపెట్టి రమ్మన్నాడు ఆయన. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఇప్పుడు మోషే చెప్పులు విడిచిపెట్టాడు, పైకి వెళ్ళాడు. ఇదిగో దేవుడు ఎందుకు దిగొచ్చాడో, దేవుని యొక్క ఉద్దేశం ఏంటో, దేవుని యొక్క ప్రణాళిక ఏమిటో, దేవుని ఆలోచన ఏమేమైనదో, ఆ ఆలోచన, ఆ ప్రణాళిక, ఆ ఉద్దేశం అంతా కూడా ఇప్పుడు దేవుడు మోషేతో పంచుకుంటున్నాడు అక్కడ. ఆమేన్. హల్లెలూయా. మోషే, ఇదిగో నా ప్రజల్లో వారి యొక్క మొరను, వారి యొక్క బాధలను, వారి యొక్క కష్టాలను నేను చూచి ఉన్నాను. కనుక నీవు మరలా తిరిగి ఐగుప్తుకు వెళ్ళాలి, నా ప్రజలను విమోచించాలి, నా ప్రజలను బానిసత్వం నుంచి విడుదల చేయాలి అని దేవుని యొక్క ఉద్దేశం ఏదైతే ఉన్నదో ఆ ఉద్దేశాన్ని మోషేకు తెలియజేశారు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడు మానవుని దర్శించుటకు, మానవుడితో మాట్లాడడానికి ఆయన ఆశ కలిగి ఉన్నాడు, తృష్ణ కలిగి ఉన్నాడు. ఆయనకంటూ ఒక సమయం తీసుకుంటున్నాడు ఆయన. ఏమండి? దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియులారా, మోషే కూడా ఇక్కడ సమయం తీసుకుంటున్నాడు. అప్పుడు మోషే అంటున్నాడు, అయ్యా నేను నోటి మంది కలిగేవాడిని, నీ అన్న బాగానే మాట్లాడతాడు కదా, నీ అన్నని నీకు తోడుగా ఇస్తాను అన్నాడు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఓ వారు నన్ను నమ్మరేమో, ఇశ్రాయేలీయులు నన్ను నమ్మరేమో అని చెప్పాడు ఆయన. అయితే నీ చేతిలో ఉన్నది ఏంటి అన్నాడు. కర్ర అన్నాడు. కింద వేయమన్నాడు. కింద వేసాడు. ఏమైంది? అది పావుగా మారింది. పట్టుకోమన్నాడు. మళ్ళా కర్ర అయిపోయింది. నీ చేతిని సంకలో పెట్టుకోమన్నాడు. ఇక్కడ పెట్టుకున్నాడు. ఇలా పెట్టుకొని ఇలా బయటికి తీసుకొస్తే ఆ యొక్క మోషే చెయ్యంతా ఏమైపోయింది? హిమం వల్ల కుష్ఠరోగం వచ్చేసేసింది. మరలా నీ చెయ్యి సంకలో పెట్టుకోమన్నాడు. పెట్టుకున్నాడు. మరలా తీసి చూసేటప్పటికి ఏమైపోయింది? మామూలు స్థితిలోకి వచ్చేసింది. దేవుడు ఆ 2 సూచనలు ఇచ్చాడు మోషేకు. ఇప్పుడు వెళ్ళన్నాడు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. నిజంగా ప్రియులారా గమనించండి, అంతటి శక్తి కలిగిన దేవుడు ఈరోజు మనం కలిగి ఉన్న దేవుడు ఆయన. కానీ నీవు నేను వ్యక్తిగతంగా దేవుని సమయం ఇవ్వాలి. దేవుడు నీ ద్వారా, నా ద్వారా ఆయన ఆశ్చర్య కార్యాలు, అద్భుతమైన కార్యాలు. ఈరోజు పెండ్లి కుమార్తె, ఈరోజు ఈ చివరి కాలంలో పెండ్లి కుమార్తె నిశ్చయముగా దేవునితో ఒక వ్యక్తిగత సమయం కలిగి ఉండాలండి, సహవాసం కలిగి ఉండాలి. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒక వ్యక్తిగత సమయము. మోషే ఒక వ్యక్తిగత సమయం కలిగి ఉన్నాడు అక్కడ. అంతేకాదు మోషే వెంటనే ఐగుప్తుకు వెళ్ళిపోలేదంట. దేవుడు మాట్లాడాడు, నాకు ఈ 2 సూచనలు ఇచ్చేసేసాడు. ఓ ఇక నేను ఐగుప్తుకు వెళ్ళిపోయి ఏమైనా చేయగలను అని చెప్పి అనుకొని ఐగుప్తుకి వెళ్ళలేదండి ఆయన. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా.
40 సంవత్సరముల అరణ్యములో గడిపాడు, దేవుడితో సహవాసం చేశాడు ఆయన. ఎన్ని సంవత్సరాలు? ఒక సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు. ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాలు. ఎటువంటి సమయం అది? ఎందుకు 40 సంవత్సరాలు అని అంటే, మోషే ఐగుప్తుల యొక్క సకల విద్యలో ప్రావీణ్యత కలిగిన వాడు. ఆమేన్, హల్లెలూయా. మోషే ఐగుప్తుల యొక్క సకల విద్యలో ఆయన ఏమై ఉన్నాడు? ప్రావీణ్యత కలిగి ఉన్నాడు ఆయన. అంటే మోషేకు ఐగుప్తులో ఎన్ని చదువులు అయితే ఉన్నాయో అంత చదువు అంతా కూడా ఆయనకు ఉంది. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఐగుప్తు యొక్క చదువులలో సకల విద్యలని ఉంది అక్కడ. మోషే ఐగుప్తులు కలిగినటువంటి సకల విద్యలలో మోషే ప్రావీణ్యత కలిగి ఉన్నాడు ఆయన. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. కనుక ఇప్పుడు ఆ విద్య అంతా కూడా దేవుడు తీశారట. మోషేలో ఉన్నటువంటి ఆ విద్య అంతా కూడా బయటికి పోవాలంట. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. కనుక మోషే ఆ యొక్క సకల ఐగుప్తుల యొక్క ఆ విద్య అంతా కూడా బయటికి తీసివేయబడి పరిశుద్ధాత్మతో నింపబడి దేవుడి యొక్క వాక్యము చేత మోషే అభిషేకించబడి ప్రియులారా దేవుని యొక్క బలముగా దేవుని యొక్క శక్తిని పరిపూర్ణంగా ఆయన పొందుకుని ఒక ఆత్మీయ బలవంతులుగా ఇప్పుడు ఆయన ఎక్కడికి వెళ్ళాలంటే ఐగుప్తులకు వెళ్ళాలి. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంటే చూడండి, మోషేలో ఉన్నటువంటి లోక సంబంధమైనటువంటి జ్ఞానము, ఇప్పుడు ఐగుప్తు జ్ఞానం అంటే అది ఏ జ్ఞానము? దైవ సంబంధమైందా? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అది దైవ సంబంధమైన జ్ఞానము కాదు. అది ఆ చదువుకి పరిశుద్ధ గ్రంథానికి ఎటువంటి సంబంధము ఉండదు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు దేవుడి యొక్క ప్రవక్తగా ప్రియులారా మోషే ఇప్పుడు ఐగుప్తులో అడుగు పెట్టబోతున్నాడు. దేవుని యొక్క ప్రవక్తగా, దేవుని యొక్క కన్నుగా, దేవుని యొక్క నక్షత్రముగా. ఆమేన్, హల్లెలూయా. దేవుని యొక్క ఒక నక్షత్రముగా, దేవుని యొక్క దూతగా, దేవుని యొక్క ప్రతినిధిగా, దేవుని యొక్క నాయకుడుగా దేవుడు మోషే అక్కడ ఐగుప్తులో అడుగు పెట్టబోతున్నాడు. మరి ఐగుప్తులో మోషే అడుగు పెట్టేటప్పుడు అక్కడ దేవుని నామానికి ఏ మాత్రము కూడా అవమానము రాకూడదండి. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఏ మాత్రము కూడా ప్రియులారా దేవునామానికి మోషే ద్వారా దేవునామానికి ఏ మాత్రము కూడా అవమానకరముగా ఉండకూడదు. అందుకనే పూర్తిగా ఆయనలో ఉన్నటువంటి ఆ జ్ఞానమంతా కూడా, ఆ చదువంతా కూడా ఏమైపోయిందంటే తీసివేయబడతా ఉంది. ఐగుప్తు విద్య అంతా కూడా మోషే నుండి బయటికి తీసేస్తున్నాడు దేవుడు. అది పోవడానికి 40 సంవత్సరాలు పట్టింది మోషే. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అది పోవడానికి మోషేకి ఎంత సమయం పట్టింది? అది చదవడానికి 40 సంవత్సరాలు పట్టింది. మళ్ళా దాన్ని తీసివేయడానికి 80 సంవత్సరాలు వచ్చేసినప్పుడు మోషేకి. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎన్ని సంవత్సరాలు వచ్చినాయి? 80 సంవత్సరాలు వచ్చేసాయి. 80 సంవత్సరాల తర్వాత ఐగుప్తులో అడుగు పెట్టాడు ఆయన. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు ఐగుప్తులో నుంచి మళ్ళా వాళ్ళు బయటికి తీసుకొచ్చి అరణ్యములో మరలా 40 సంవత్సరాలు గడిపాడు మోషే. క్షమించండి, 40 సంవత్సరాలు అరణ్యములో మరలా ఎన్ని సంవత్సరాలు గడిపాడు? 40 సంవత్సరాలు గడిపాడు. అంటే 3 నాలుగులు గడిపాడు. 3 తరాలు బతికాడు. తరం అంటే 40 సంవత్సరాలు. ఒక తరం అనగా 40 సంవత్సరాలు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక 3 తరాలు మోషే బ్రతికాడు. ఈరోజు మనం కూడా అన్ని తరాలు బతకాల. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, మనకి అసలు 120 కాదు, మనకి అసలు మరణమే లేదు. మరణము లేనటువంటి కృపను దేవుడు ఈరోజు మనకి ఇచ్చాడు. మరణము లేనటువంటి సందేశాన్ని, వాక్యమును దేవుడు మనకిచ్చాడు ఈ రోజున.
దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరణము లేనటువంటి కృప వెంబడి కృపను దేవుడు మనకు అనుగ్రహించాడు. ఆయన ఒక నిత్యమైన కృపతో దేవుడు మనలను ఆయన ఏం చేస్తున్నాడంటే అభిషేకించాడు. ఆయన దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒక నిత్యమైన కృపతో, శాశ్వతమైన కృపతో. ఇదిగో మరణము మనల్ని చూచి భయపడి అది వణికే ప్రియులారా, అంత శక్తి, ఆ యొక్క శక్తి సామర్థ్యము దేవుడు ఈ రోజు మనకు ఆయన ఏం చేసినాడంటే ఇచ్చాడు. ఆయన దేవుడు నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఆ శక్తి సామర్థ్యముతో ప్రియులారా దేవుడు మనల్ని ఏం చేయబడుతున్నాడంటే ఆయన అభిషేకించాడు. ఆయన మనం మోషే కాలంలో లేవు 120 సంవత్సరాలు బతకడానికి. మోషే ఆ రోజు ఏ రక్తము కింద ఉన్నాడు? ఆయన గొర్రెల యొక్క రక్తము కింద, మేకల యొక్క రక్తము కింద, ఎడ్ల యొక్క రక్తము కింద జీవించినాడు. ఆయన గొర్రెల యొక్క రక్తము కింద, ఎడ్ల యొక్క రక్తము కింద జీవించినటువంటి మోషే 120 సంవత్సరాలు బతికితే దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి మనము మొదటి రాకడలో వచ్చినటువంటి యేసుక్రీస్తు యొక్క రక్తము ద్వారాను, రెండవ రాకడలో వచ్చినటువంటి ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మ యొక్క రక్తము కింద మనం ఉన్నాం ఇప్పుడు. ఆమేన్. హల్లెలూయా. ఒక విధంగా ప్రియులారా గమనించండి, పెండ్లి కుమార్తె ప్రియులారా గమనించండి, ఆమె ఎన్ని రక్తముల కింద ఉన్నది అంటే, పాత నిబంధన కూడా మనం కలుపుకుంటే మన పితరులు వాళ్ళు, అబ్రహాము వాళ్ళంతా ఎవరు? మన పితరులు. అంటే మనం ఎక్కడున్నామంటే అబ్రహాములో ఉన్నాం. మన పితరుడైనటువంటి అబ్రహాములో మనం ఉన్నాం. అబ్రహాము ఏం చేసినాడు? బలులు అర్పించాడు. అంటే ఆయన బలర్పించినప్పుడు, ఇస్సాకు నిమిత్తమై బలర్పించినప్పుడు మనం ఎక్కడున్నాం? ఆ హోరేబు పర్వతం మీదనే ఉన్నాం. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మోరియా పర్వతం. అబ్రహాము ఏ పర్వతం మీద ఆయన బలర్పించాడంటే మోరియా పర్వతం మీద అర్పించాడు. ఆమేన్. హల్లెలూయా. ఏ పర్వతం అనేది? మోరియా పర్వతం మీద. కనుక ఇప్పుడు చూడండి, ఆ మోరియా పర్వతం మీద మోషే ఒక్కడే కాదు, ఒక ఇస్సాకు ఒక్కడే నిమిత్తమే బలర్పించలేదు ఆయన. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏమండి, ఒక ఇస్సాకు ఒక్కడి నిమిత్తమే బలర్పించలేదు, మనందరి నిమిత్తమే కూడా ఆయన ఏం చేసినాడంటే అక్కడ ఒక గొర్రె పిల్లను ఆయన వధించాడు. ఆమేన్. హల్లెలూయా. పొదలో చిక్కుకున్నటువంటి ఆ యొక్క గొర్రె, ఆ యొక్క పొట్టేలను తీసుకొని వచ్చాడు ఇస్సాకు నిమిత్తమై. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ఆ యొక్క అబ్రహాము అక్కడ ఒక ఇస్సాకు నిమిత్తమే కాదు బలర్పించింది, నీ కోసము, నా కోసము, మనందరి కోసము ప్రియులారా అక్కడ అబ్రహాము బలర్పించాడు. అంటే మనం ఎక్కడున్నామంటే అబ్రహాము యొక్క, ఇప్పుడు అబ్రహాములో నుంచి ఇస్సాకు వచ్చాడు, అక్కడ ఇస్సాకు యొక్క వెన్నులో, ఆ యొక్క వెన్నులో మనం ఉన్నాం. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎక్కడున్నామండి? ఇస్సాకు దేన్ని పోల్చాడు? ఇస్సాకు అనగా క్రీస్తుకు పోల్చబడింది. ఆమేన్. హల్లెలూయా. ఇస్సాకు ఎవరండి? క్రీస్తుకు పోల్చబడ్డాడు. అంటే బైబిల్ ఏం చెప్తుంది? ఆ యొక్క ఎఫెసీయులకు రాసిన పత్రికలో పౌలు మాట్లాడుతున్నాడు. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5-6 వచనాలు చదవండి. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులముగాను నిర్దోషులమై ఉండవలెనని జగత్తుకు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను. అది కనుక భూమికి పునాదులు వేయబడక మునిపే ప్రియులారా మనం ఎక్కడున్నామంటే క్రీస్తులో
క్రీస్తు ఎక్కడి నుంచి వచ్చాడు? అబ్రహాములో నుంచే. అబ్రహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను, యాకోబు ఎవరు కన్నాడు? యోసేపును కన్నాడు. చూడండి 4వ అధ్యాయం మత్తయి సువార్త 1వ అధ్యాయం, మత్తయి సువార్త 1వ అధ్యాయము. అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి అబ్రహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను, యాకోబు యూదాను అతని అన్నదమ్ములను కనెను, యూదా తామారునందు పెరుసును జెరుహును కనెను, పెరెసు ఎస్రోమును కనెను, ఎస్రేము ఆరామును కనెను, ఆరాము అబినాదాబును కనెను, అబినాదాబు నయోసోను కనెను, నయోసోను సల్మాను కనెను, సల్మాను రాహాబునందు బోయాజును కనెను, బోయాజు రూతునందు ఓబేదును కనెను, ఓబేదు యెషయాను కనెను, యెషయి రాజైన దావీదును కనెను, ఊరియా భార్యగా ఉండిన ఆమె యందు దావీదు సొలొమోనును కనెను, సొలొమోను రెహబామును కనెను, రెహబాము అబియాను కనెను, అబియా ఆసాను కనెను, ఆసా యెహోషాపాతును కనెను, యెహోషాపాతు యెహోరామును కనెను, యెహోరాము ఉజ్జియాను కనెను, ఉజ్జియా యోతామును కనెను, యోతాము ఆహాజును కనెను, ఆహాజు హిజ్కియాను కనెను, హిజ్కియా మనష్షెను కనెను, మనష్షె ఆమోసును కనెను, ఆమోను యోషియాను కనెను. యూదులు బబులోను కొనుపోబడిన కాలములో యెషయా యొక్కొన్య అతని సహోదరులను కనెను. బబులోనుకు కొనుపోబడిన తరువాత యొక్కొన్య షయల్తీయేలును కనెను, షయల్తీయేలు జెరుబ్బాబెలును కనెను, జెరుబ్బాబెలు అబిహూదును కనెను, అబిహూదు ఎలీకేమును కనెను, ఎలీకేము అజోరును కనెను, అజోరు సాదోకు కనెను, సాదోకు ఆకీమును కనెను, ఆకీము ఎలోహూదును కనెను, ఎలోహూదు ఎలియాజరును కనెను, ఎలియాజరు మత్తాను కనెను, మత్తానును కనెను, మత్తాను యాకోబును కనెను, యాకోబు మరియ భర్త అయిన యోసేపును కనెను. ఆమె యందు క్రీస్తు అనబడిన యేసు పుట్టారు. చూడండి, ఇది వంశావళి. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ఈ వంశావళిలోనే మనం ఉన్నాం. ఇదంతా ఊరినే చదివించలా. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ వంశావళిలోనే కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, అబ్రహాము యొక్క రాజ సంతానం, అబ్రహాము యొక్క కుమారుడు ఇస్సాకు. అబ్రహాము కనానులో ఒక రాజుగా జీవించాడని వాక్యం. ఆయన యొక్క కుమారుడు, రాజు యొక్క కుమారుడు ఏమవుతున్నాడు? రాజకుమారుడు అవుతాడు. ఆయన ఇస్సాకు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇస్సాకు శరీర సంబంధమైన కుమారుడు, కానీ మనము ఆత్మ సంబంధమైనటువంటి రాజకుమారులం. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. రాజులైన యాజక సమూహం, రాజులు మనమే, యాజక సమూహము కూడా మనమే. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునితో మనము ఒక వ్యక్తిగత సమయం కలిగి ఉండాలి. ప్రతి ఒక్కరూ, ఆనందం గారు, దేవునితో నువ్వు ఒక వ్యక్తిగత సమయం కలిగి ఉండాలి. ఆశీర్వాదం గారు, ఆమె దేవునితో ఒక వ్యక్తిగతంగా సమయం ఉండాలి. విలియం, నువ్వు దేవునితో ఒక వ్యక్తిగత సమయం కలిగి ఉండాలి. ఇక్కడున్న మీరు ప్రతి ఒక్కరూ దేవునికి ఇచ్చే సమయం దేవునికి ఇవ్వాలి. దేవుడు మనకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని సమయం ఇవ్వకనే ఈరోజు జనాలు నశించిపోతున్నారు. దర్శనము లేక, దైవోక్తి లేకయే జనులు నశించిపోతున్నారని వాక్యం ఉన్నాయి. కనుక ఈరోజు మనం ఏం చేస్తున్నాం మనకే తెలియట్లా, మనం ఎలా జీవించాలో మనకు అర్థం కావట్లేదు.
మనం ఎలా నడవాలో మనకు అర్థం కావట్లేదు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునితో ఒక వ్యక్తిగత సమయాన్ని మనం కలిగి ఉన్నప్పుడు ఇవన్నీ కూడా మనకు పోతాయి. దేవుడు ఈరోజు మనం ఏమైతే ఏ విషయాలైతే తర్జన భర్జన పడతానున్నారు ప్రజలు, అవన్నీ కూడా నా ప్రియులారా, అవన్నీ కూడా తొలగిపోవాలంటే దేవుని సన్నిధిలో మనం ఒక వ్యక్తిగత సమయాన్ని మనం కలిగి ఉండాలి. దేవునామానికి మహిమ కలుగుగా. హల్లెలూయా. నువ్వు ఎక్కడున్నా సరే, నువ్వు జాబులో ఉన్నావా, ఆ నిమిషంలో దేవుని తలుచుకో. ప్రభువా, ఈ సమయం నేను ఇదిగో ఇక్కడ ఉన్నాను, నా విధుల్లో నేను నిర్వర్తిస్తున్నాను, ఓ నన్ను క్షమించు ప్రభు అని చెప్పి ఆ సమయంలో నువ్వు దేవుడి దగ్గర ఆ క్షమాపణ కోరి ప్రియులరా, మనము మన యొక్క ఆలోచన ఏమిటో దేవుడి దగ్గర పెట్టినప్పుడు, మన ఉద్దేశాలు ఏమిటో దేవుడి దగ్గర పెట్టినప్పుడు, ఆయన నీ ఉద్దేశాలు పంచుకోవడానికి దేవుడు ఖచ్చితంగా మనకు ఆయన సమయం ఇస్తాడు. మనం ముందు సమయం ఇవ్వాలి. మనం దేవునికి సమయం ఇవ్వాలి. అప్పుడు దేవుడు కూడా మనకు సమయం ఇస్తాడు. ఆయన మనలో ఆసక్తి, ఆ తృష్ణ, ఆ యొక్క విధానాలు మనలో లేనప్పుడు పిల్లలు దేవుడు కూడా ఏం చేయడు. దేవుడు నామమునకు మహిమ కలుగుగాక. హల్లెలూయా. దేవుడు కూడా ఏం చేయడు. కనుక మనలో ఆశ ఉండాలి, మనలో తృష్ణ ఉండాలి, మనలో దప్పిక దాహం అనేది ఉండాలి. దేవుడు నామమునకు మహిమ కలుగుగాక. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునితో ఒక వ్యక్తిగత సమయాన్ని, ఆ యొక్క యాకోబు ఏ విధంగా అయితే దేవునితో వ్యక్తిగత సమయాన్ని కలిగి ఉన్నాడో, అదేవిధంగా నీవు నేను కూడా ఒక వ్యక్తిగత సమయాన్ని దేవునితో కలిగి ఉండాలి. మనం దేవుని నామమునకు మహిమ కలుగుగాక. హల్లెలూయా. చూడండి ప్రియులారా, ఆ యొక్క కొర్నేలి ఏ విధంగా అయితే ఒక వ్యక్తిగత సమయం తన ఇంటి వారు కలిగి ఉన్నారో ప్రియులారా, అదేవిధంగా మనము కూడా మన ఇంటి వారితో ఒక వ్యక్తిగత సమయం కలిగి ఉండాలి. దేవునితో సహవాసం చేయడానికి, దేవునితో గడుపుటకు ప్రియులారా వ్యక్తిగత సమయాన్ని మనం కలిగి జీవించాలా. ఆ విధంగా ఉన్నప్పుడే ప్రియులారా దేవుడు కూడా మనకు సహాయం చేస్తాడు. దేవుడు కూడా మనతో మాట్లాడతాడు. కనుక మనం ఏది కూడా చేయకుండా దేవుడు చూసుకుంటా లేదు, దేవుని చిత్తం లేదు, దేవుడి చిత్తం అంటే దేవుడి చిత్తం మనం అప్పులు చేసుకోవటం, మనం తినటం, మన బాధలు ఈ బాధలు ఇయ్యేగిన అదే దేవుడి చిత్తం. నువ్వు చేయాల్సిన పని నువ్వు చేయకుండా దేవుని చిత్తం లేనంటే దేవుని నామమునకు మహిమ కలుగుగాక. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డారా, దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా వినండి, ఆ వాక్య ప్రకారం జీవించండి. దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని దేవునికి ఇవ్వండి. దేవుడు మీకు కూడా సమయం ఇస్తాడు. ఆయన దేవుని నామమునకు మహిమ కలుగుగాక. హల్లెలూయా. ఈ లోకంలో అందరికీ పనులు ఉంటాయి. పనులు లేనోడు ఎవ్వరు కూడా లేదు. దొంగోడు దొంగ పనులు చేస్తూ ఉంటాడు, వ్యభిచార పనులు చేస్తూ ఉంటాడు. ఏమండి, ఎవరికి పనులు ఉండవు? దొంగోడు అదేమన్నా వాడు చేసే పని ఏంటి? దొంగతనం. అది పని కదా? పనే. వ్యభిచారం చేసే స్త్రీ లేదా పురుషుడు, అది కూడా ఒక పనే. వ్యభిచారం వృత్తి, ఆమె వృత్తి అది. చూడండి, ప్రతిదీ కూడా ఈ లోకంలో పనులే. అబద్ధాలు ఆడటం అదొక పని. కేవలం అబద్ధాలు ఆడటానికే వాళ్ళు పుడతారు. అయినా మోసం, జనాలను మోసం చేయడానికే పుడతారు వాళ్ళు. చూడండి ప్రియులారా, ప్రతిదీ కూడా ఈ లోకంలో పనే. ఎవరు పనులు వాళ్ళు చేస్తాం. అబద్ధాలు చెప్పేవాళ్ళు అబద్ధాలు, మోసాలు చేసేవాళ్ళు మోసాలు, దొంగతనం చేసేవాడు దొంగతనం, ఏమండి వ్యభిచరించేవాడు వ్యభిచరించేవాడు, తాగేవాడు తాగుతున్నాడు. ఏం చేస్తున్నావు అన్నాను అనుకో, నేను తాగుతున్నాను అంటాడు వాడు. వాడి పని ఏంటి? తాగటం. దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనకిచ్చిన సమయాన్ని మనం వ్యర్థంగా పోనీక, అజ్ఞానుల వలె కాక జ్ఞానము కలిగి, వినయము విధేయత కలిగి మనము దేవుని సన్నిధిలో ఆధ్యాత్మికంగా ముందుకు సాగుదాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ కూడా లేచిన వారిని ప్రార్థన చేద్దాం. ఓ మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా మంచి తండ్రి, జీవం గల దేవుడా, జీవాధిపతి, నా ప్రభు అయిన అబ్రహాం క్రీస్తు నీ పవిత్రమైన పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రం ప్రభువా. ఓ ఇప్పటి వరకు కూడా నా తండ్రి నీ వాక్యము ద్వారా నాయన మీరు మాతో మాట్లాడు ప్రభువా. ఓ నాయన, అది కూడా తండ్రి దేవునితో
ఒక వ్యక్తిగత సమయం కలిగి ఉండవాలని నాయన నీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడారు ప్రభు. యాకోబు ఒక వ్యక్తిగత సమయాన్ని కలిగి ఉన్నాడు ప్రభు. మోషే ఒక వ్యక్తిగత సమయాన్ని, దేవునితో ఒక వ్యక్తిగత సమయాన్ని కలిగి ఉన్నాడు. ఓ ఆ యొక్క నా తండ్రి పేతురు ఒక దేవునితో ఒక వ్యక్తిగత సమయాన్ని కలిగి ఉన్నాడు. కొర్నేలు కుటుంబం ఆయన ఓ దేవునితో ఒక వ్యక్తిగత సమయాన్ని కలిగి ఉన్నాడు ప్రభు. ఆయన ఇంకా అనేక మంది ఉన్నారు ప్రభు. నిశ్చయముగా ఈ చివరి దినాల్లో ఆయన నీ పెళ్లి కుమార్తెగా మీరు మమ్మల్ని తీసుకున్నారు ప్రభు. ఈ వాక్యాన్ని మీరు మాకు బయలుపరిచారు ప్రభు. అయితే మేము నాయన వ్యక్తిగతంగా నాయన మేము మీకు సమయం ఇవ్వలేకపోతున్నాం. దయతో మమ్మల్ని క్షమించండి ప్రభు. నాయన మా జీవితంలో నాయన ఏదైనా కోల్పోతున్నాము అని అంటే నిశ్చయంగా నాయన నీతో వ్యక్తిగతంగా గడిపే సమయాన్నే మేము కోల్పోతున్నాం ప్రభు. నాయన మాకు అటువంటి సమయాన్ని మీరు మాకు కలుగు చేయండి ప్రభు. ప్రభు బిడ్డహం క్రీస్తు నీకు వందనాలు స్తుతులు స్తోత్రము ప్రభు. దైవోక్తి లేక ఏ జనులు నశించిపోతున్నారని ఈ వాక్యములో రాయబడింది ప్రభు. ఈ లోకములో ఏది మంచో ఏది చెడో నాయన అతని ఆధ్యాత్మికమైన జీవితంలో ఏది మంచో ఏదో చెడో తెలుసుకోవడానికి నాయన మేము నిజం చెప్తున్నావా అబద్ధము చెప్తున్నామని నాయన తెలుసుకోవడానికి ప్రభు. ఓ ఈ చివరి దినాల్లో నాయన ఒక ఊరిము తుమ్మిమును నాయన మా మధ్యలో ఉంచారు ప్రభు. ఓ నాయన అది ఏదో కాదు కానీ ప్రభు, అది నాయన అది అతను ఈ చివరి కాలంలో క్రీస్తు తామస్ యొక్క వర్తమానమే ప్రభు ఊరిము తుమ్మిము అయినది ప్రభు. నిశ్చయంగా ఆ వాక్యం దగ్గరికి నాయన మీరు మమ్మల్ని తీసుకొచ్చారు ప్రభు. ఓ ఆ వాక్యముతో మమ్మల్ని మేము పోలి చూసుకున్నప్పుడు నాయన మేము ఎక్కడ కూడా నా తండ్రి ఆ వాక్యానికి సరిపడినట్లుగా కనబడట్లేదు ప్రభు. కనుక నా తండ్రి నాయన ఆ యొక్క నాయన సంపూర్ణంగా నా తండ్రి ఆ ఊరిము తుమ్మిము ముందు మేము నిలబడినప్పుడు ప్రభు మా జీవితాలు ఎలా ఉన్నాయో మేము సరి చేసుకునే ప్రభు సంపూర్ణంగా నీ వాక్య ప్రకారంగా జీవించే జీవితాలు మీరు మాకు దయచేయండి. సమస్త ఘనత మహిమలు మేము తెచ్చుకోండి. ఇక్కడ కూడిన ప్రతి బిడ్డ దీవించి ఆశీర్వదించండి. ఈ మధ్యాహ్నపు దీవులు తెలిపండి. సమస్త ఘనత మహిమలు మేము తెచ్చుకోండి. జీవం కలిగిన నా ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మను సర్వశక్తి కలిగిన నామలో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము. ఆమేన్. అందరూ కూడా రెండు చేతులు పైకెత్తి కోరస్ పాడుకుందాం. Christ Branham never fails. Christ Branham never fails. Christ Branham never fails in me. Hallelujah. Hallelujah. Christ Branham never fails in me. He's coming very soon. He's coming very soon. He's coming very soon indeed. Hallelujah. Hallelujah. He's coming very soon indeed. నా ప్రాణమా ప్రభును స్తుతించు, నా అంతరంగ సమస్తమైన పరిశుద్ధనామమును స్తుతించు. నా ప్రాణమా ప్రభును స్తుతించు. ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మం చేసిన ఉపకారములలో దేనిని మరొక. ఆమేన్. రాజులకు రాజుగా ప్రభువులకు ప్రభుగా పెండ్లి కుమారుడుగా తెర మీద ప్రత్యక్షము కాను ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మం యొక్క కృపా సమాధానం ఇక్కడ కూడిన ప్రతి బిడకను ఈ ప్రపంచంలో 7వ దూత ఎస్ థామస్ గారిని క్రీస్తుగా అంగీకరించి క్రీస్తు బ్రహ్మమే దేవుడు, క్రీస్తు బ్రహ్మమే రాజులకు రాజు, క్రీస్తు బ్రహ్మమే ప్రభువులకు ప్రభు అని నమ్మి విశ్వసించి ఆరాధిస్తున్న ప్రతి బిడ్డకును ఇప్పుడును సదాకాలము తోడైన నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.